కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. అందరికీ దండాత్ ప్రణామాలు. అందరికీ కూడా మన తెలుగు గీత కార్యక్రమంలో భాగవత కార్యక్రమానికి ప్రతి శనివారం జరిగేటువంటి భాగవత కార్యక్రమానికి స్వాగతం అందరికీ కూడాను. సో కార్యక్రమం మొదలు పెట్టుకునే ముందు ప్రార్థనలు చేద్దాము. సౌండ్ కొంచెం రావట్లేదు చూడండి ప్రభుజీ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తదో జయముదీరయేత్. శృణ్వతాం స్వకదా కృష్ణ పుణ్యశ్రవణ కీర్తన హృదయంతస్థో హి అభద్రాణి విధునోతి సుహృత్సతాం. నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయా భగవతి ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టకి. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపా కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతాపదకమలం శ్రీగురున్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణా రఘునాథాన్వితం త్వాం సజీవం సాద్వైతం సావధూతం పరిజనా సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీరాధా కృష్ణ పాదాన్ సహగణా లలితా శ్రీ విశాఖాన్వితాంశ్చ. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధా కాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరి వృషాభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. సో నా మాట వినబడుతుందండి అందరికీ? వినిపిస్తుంది ప్రభుజీ. వినిపిస్తుంది ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. సౌండ్ కూడా బానే ఉంది. వినిపిస్తుంది కానీ సౌండ్ రావట్లేదు ప్రభు. హరే కృష్ణ ప్రభుజీ వినిపిస్తుంది. అందరికీ వినబడుతుందండి? బానే ఉంది ప్రభుజీ. సౌండ్ అంతా బాగుంది ప్రభుజీ. ఓకే బానే ఉంది ప్రభుజీ. సౌండ్ బానే ఉంది. హరే ఓకే కృష్ణ. ఓకే అండి. హరే కృష్ణ. మాతాజీ మీ సిస్టమ్ లో ఏమన్నా ప్రాబ్లం ఏమో ఒకసారి చూసుకోండి. మీ మొబైల్లో మీ ల్యాప్టాప్ లో అలాగే ప్రాబ్లం ఏమో చూసుకోండి ఒకసారి. సో ఈ రోజు మనము శ్రీమద్ భాగవతము చతుర్థ స్కందంలో 19వ అధ్యాయము పృథు మహారాజు శతాశ్వమేధ యజ్ఞములను అనరించుట అనేటువంటి అధ్యాయం. సో ఇంతకు ముందు భాగవతం సెషన్ లో మనం చూసాం ఏ విధంగా పృథు మహారాజు ఆయన శక్త్యావేశ అవతారము, విష్ణు శ్రీకృష్ణుడి యొక్క శక్త్యావేశ అవతారం. పర్టికులర్ గా చెప్పాలంటే కనుక ఆయన పాలన శక్త్యావేశ అవతారం. సో ఏ విధంగా పరిపాలన చెయ్యాలి అని చెప్పి ఆయన ఎంపవర్ చేయబడ్డారనమాట. ఎంతో శక్తిమంతుడు ఆయన.
సో ఆయన ఏం చేశారు అంటే కనుక ఆయన 99 అశ్వమేధ యజ్ఞాలను ఆయన చేయడం జరిగింది. సో ఎప్పుడైతే 100వ అశ్వమేధ యజ్ఞం చేస్తున్నారో ఆయన, ఇంద్రుడు వచ్చి మనం చూసాం ఆయన రకరకాలైనటువంటి అవరోధాలు కలిగించారు. ఏం అవరోధం కలిగించారు? ఆయన ఆ యొక్క అశ్వాన్ని దొంగిలించి తీసుకుని వెళ్ళిపోవడానికి ప్రయత్నించారు. వెళ్ళిపోయినప్పుడు అక్కడే ఉన్న అత్రి మహర్షి చూశారు, వెంటనే గమనించారు. అశ్వాన్ని ఇంద్రుడు తీసుకుని వెళ్ళిపోతున్నాడని గమనించి పృథు మహారాజు యొక్క కుమారుడికి చెప్పడం జరిగింది. ఆయన వెంటనే ఆయన వెంబడించారు. సో మొదట ఆయన వెంబడించినప్పుడు ఏదో సాధువు ఉన్నారు, ఆయన ఏం చేయకూడదు అంటే కనుక మళ్ళీ అత్రి మహర్షి ఆయనకి చెప్పారనమాట, ఆయన సాధువు ఏం కాదు, దొంగతనం చేస్తున్నాడు కాబట్టి ఇంద్రుడైనా సరే శిక్షార్హుడు, కాబట్టి ఆయన్ని సంహరించేసే అని చెప్తే కనుక వెంటనే తిష్ట తిష్ట ఆగు ఆగు పరిగెత్తుకో అని చెప్పి ఆయన వెంబడించారు. సో ఎప్పుడైతే కనుక ఆయన బాణం సంధించడానికి ప్రయత్నించారో అప్పుడు ఇంద్రుడు ఏం చేశారు, వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. తర్వాత మళ్ళీ ఏం జరిగింది, మళ్ళీ ఆయన ఆ యొక్క యజ్ఞాశ్వాన్ని వెనక్కి తీసుకుని వచ్చేసారు. మళ్ళీ యజ్ఞం కంటిన్యూ అవుతుంది. ఆ తర్వాత మళ్ళీ ఏం జరిగింది, మళ్ళీ ఇంద్రుడు తన యొక్క మాయ ద్వారా ఆ యొక్క యజ్ఞాశ్వం చుట్టుపక్కల ఆ యొక్క యజ్ఞం జరిగే ప్రదేశం అంతా కూడా చీకట్లు క్రియేట్ చేశాడు. ఆయన చీకటి అయిపోయిన తర్వాత మళ్ళీ ఆయన ఇంకొక సాధు రూపంలో, ఈసారి కపాలికుడు రూపంలో అన్నమాట. సో సాధు వేషము, అదేవిధంగా ఒక దండము, దండం పైన ఒక పుర్రె ఉన్నటువంటి రూపం తీసుకుని మళ్ళీ యజ్ఞాశ్వాన్ని దొంగిలిస్తున్నాడు. మళ్ళీ అత్రి మహర్షి గమనిస్తారన్నమాట. గమనించి మళ్ళీ చెప్తారు విజిత ఆయనకి, పృథు మహారాజ్ కుమారుడికి. ఆయన మళ్ళీ వెంబడించి ఆ యజ్ఞాశ్వాన్ని తీసుకుని వచ్చేస్తారనమాట. సో ఇంతవరకు మనము ఇంత క్రిందటి వారం మనము చర్చించుకున్నాము. ఇప్పుడు ఫర్దర్ గా ఏం జరిగింది ఆ యొక్క యజ్ఞంలో అనేటువంటి విషయం మనం ఈరోజు చూద్దాం. నాగం సునీత మాతాజీ, మీరు 22వ శ్లోకము అనువాదం మాత్రం చదవండి. లక్ష్మీ శ్రీనివాసులు మాతాజీ, మీరు చదవండి. హరే కృష్ణ ప్రభు, దండవత్ ప్రణామాలు. పిదప మహావీరుడగు విజితాశ్వుడు పృథతనయుడు అశ్వమును తిరిగి తండ్రి యజ్ఞస్థలమునకు తెచ్చెను. ఆ సమయం నుండి కొందరు అల్పజ్ఞులు అట్టి కపట సన్యాస వేషధారణను అవలంబించుట మొదలెడిరి. ఇంద్రుడే దానిని ప్రవేశపెట్టినట్లయినది. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. సో ఎప్పుడైతే కనుక ఇంద్రుడు ఈ విధంగా రకరకాల సన్యాసుల యొక్క రూపాన్ని తీసుకుని వచ్చాడో ఏమైంది, ఎవరో ఒకళ్ళు ట్రెండ్ సెట్ చేస్తారు కదా, మొట్టమొదటి ఎవరో ఒకళ్ళు చేస్తారు కదా. సో కాబట్టి ఆ యొక్క విధానాన్ని మొట్టమొదటి చేసింది ఎవరయ్యా అంటే కనుక ఇంద్రుడు అనమాట. సో ఇంద్రుడే ఆ విధంగా ప్రవేశపెట్టాడు అనమాట. సో ఎప్పటి నుంచో కూడా ఏంటంటే కనుక సన్యాసి అంటే కనుక కేవలము త్రిదండి సన్యాసి అన్నమాట. సో వైష్ణవ సన్యాసులు. ఆ తర్వాత ఎప్పుడైతే శంకరాచార్యులు వచ్చారో ఆయన త్రిదండి కాదు, ఏకదండి సన్యాసి విధానాన్ని ఆయన ప్రవేశపెట్టారన్నమాట. ఇవి కాకుండా ఇంకా చాలా సన్యాసి విధానాలు ప్రస్తుతము కలియుగం కాబట్టి, కలియుగం అంటే మోసాలు కాబట్టి ఆ విధానాలన్నీ కూడా ఇప్పుడు సర్క్యులేషన్ లో ఉన్నాయి, అవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి అన్నమాట. కొంతమంది ఎర్ర దుస్తులు ధరిస్తూ ఉంటారు. సో కొంతమంది ఏంటంటే కనుక కపాలము త్రిశూలం పెట్టుకుని ఉంటూ ఉంటారు. కొంతమంది ఏమో నగ్నంగా ఉంటారు. సో ఇలాగా రకరకాలుగా చాలా మంది సన్యాసులు వచ్చేసారనమాట. వీళ్ళందరూ కూడా ఏంటంటే కనుక అప్ప సాంప్రదాయం అనమాట. వీళ్ళందరూ కూడా ప్రామాణికులు కాకుండా ఏం చేస్తూ ఉంటారు, కలియుగం అంటే కనుక ఏం చేస్తారు, మోసం చేస్తూ ఉంటారు ఎక్కువ. వీళ్ళందరూ కూడా మోసం చేస్తూ ఉంటారు అనమాట. వీళ్ళు ఏం చేస్తారు, ఇంకా వివాహేతర సంబంధాలను పెట్టుకుంటూ ఉంటారు, మత్తు పదార్థాలని స్వీకరిస్తూ ఉంటారు, అది మాంసభక్షణ, జూదము, ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు అనమాట. వీళ్ళందరూ మాంసం, చేపలు, గుడ్లు, ఒకటేమిటి అన్ని రకాలైనటువంటి పనులు కూడా చేస్తూ ఉంటారు వీళ్ళందరూ కూడా. కొంతమంది ఏంటంటే కనుక పేదవారికి సేవ చేయాలి అని చెప్పేసి వీళ్ళందరికీ కూడా ఏం చేస్తూ ఉంటారు, మాంసము, గుడ్లు, చికెన్ ఇవన్నీ కూడా వాళ్ళకి పెడుతూ ఉంటారు. వీళ్ళందరూ కూడా ఏదో పెద్ద గొప్ప సన్యాసుల కింద వీళ్ళందరూ కూడా చలామణి అవుతూ ఉంటారు అనమాట. సో వీళ్ళందరినీ కూడా ఏమంటారు మనకి శాస్త్రంలో,
పాఖండులు అంటారు అనమాట. వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? అమాయక జీవుల్ని చంపేసి ఎవరో వేరే వాళ్ళని పోషించాలి, మానవులను పోషించాలి, అనాథలను పోషించాలి అని చెప్పేసి వాళ్ళందరికీ కూడా వాళ్ళు ఆల్రెడీ వాళ్ళ యొక్క కర్మ, చెడ్డ కర్మ ఉండడం మూలంగా వాళ్ళందరూ కూడా ఏదో కష్టాలు అనుభవిస్తూ ఉన్నారు. అటువంటి వాళ్ళకి మళ్ళీ మాంసాహారం ఇవన్నీ పెట్టడం మూలంగా ఏమవుతుంది? వాళ్ళ యొక్క కష్టాలను ఇంకా పెంచుతున్నారు వీళ్ళు. సో ఆ విధంగా చేస్తూ ఉన్నారనమాట. సో అసలు శివుడు గాని బ్రహ్మ గాని వాళ్ళే నారాయణుడితో సమానం అవ్వకుండా ఉంటే గనక వీళ్ళు ఏం చేస్తారు? ఇటువంటి వాళ్ళందరినీ కూడా నారాయణుడితోటి సమానంగా చేసేస్తారనమాట. సో అందుకే చైతన్య మహాప్రభు ఏం చెప్తారు మనకి? ఇటువంటి పాఖండులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా చైతన్య మహాప్రభు తప్పు పట్టారనమాట, వాళ్ళందరినీ కూడా. సో కాబట్టి చాలా ప్యూర్ దొరకడం కష్టము. కలియుగం అంటే ఏమిటి? కల్తీల యుగము. కాబట్టి నిజమైనటువంటి పరిశుద్ధమైనటువంటి దొరకడం మన కృష్ణ చైతన్య మార్గంలో శ్రీల ప్రభుపాదుల ద్వారా మనం తెలుసుకోగలుగుతాం అన్నమాట. లేకపోతే కనుక ఏది ఒరిజినల్ ఏది డూప్లికేట్ అనేది కూడా మనకు తెలీదు. ఎందుకంటే ఏదైనా జ్ఞానం ఉంటే తెలుస్తుంది మనకి. ఒరిజినల్ ఎప్పుడైనా చూస్తే కనుక మనకి ఇది ఒరిజినల్ ఇది డూప్లికేట్ అని తెలుస్తుంది. మనం ఎప్పుడు డూప్లికేటే చూస్తూ ఉన్నాం అనుకోండి, అదే ఒరిజినల్ అనుకుంటూ ఉంటాం. శ్రీల ప్రభుపాదుల వారి యొక్క కృప వలన, ఆయన యొక్క భాష్యాల వలన, ఆయన యొక్క బోధనల వలన మనందరికీ కూడా గురు శిష్య పరంపర ద్వారా మనందరికీ కూడా తెలుస్తుంది అనమాట. కనీసం ఏది ఒరిజినల్ ఏది డూప్లికేట్ అని తెలుస్తుంది మనకి. తెలియబట్టి మనము సరైనటువంటి ఒరిజినల్ చూస్ చేసుకోగలుగుతున్నాం. లేకపోతే కనుక మనం కూడా ఏదో డూప్లికేట్ ని తీసుకుని ఇదే ఒరిజినల్ అని చెప్పేసి ఆ భ్రమలోనే ఉంటాం అనమాట. అది శ్రీల ప్రభుపాదుల వారి యొక్క కృప అన్నమాట. చందన మాతజీ మీరు 23 శ్లోకం అనువాదం చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. అర్థమును హరింపలే కోరికతో ఇంద్రుడు ధరించిన వివిధ రూపములు నాస్తిక తత్వమునకు చిహ్నములై ఉన్నవి. హరే కృష్ణ. హరే కృష్ణ. లక్ష్మీజీ మాతజీ 24, 25 శ్లోకాలు అనువాదం చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. 24, 25 ప్రభుజీ. ఈ విధముగా ఇంద్రుడు పృథువు యొక్క యజ్ఞాశ్వమును హరించుటకు అనేక విధములకు సన్యాసములను స్వీకరించెను. కొందరు సన్యాసులు నగ్నంగా చరింతురు. కొన్ని మార్లు వారు ఎర్రని వస్త్రములను ధరించి కాపాలికులని పిలువబడుతురు. అవన్నీను కేవలము వారి పాప చిహ్నములు మాత్రమే. పాపాత్ములు మాత్రమే అటువంటి బోటకపు సన్యాసులను అనుసరింతురు. వారు భగవత్ చింతన రహితులుగాను నాస్తికులను తమ విషయమును బలపరుచుకొంటకు తర్కము చేయుటలో నిపుణులను అయి ఉండుటయే దానికి కారణం. కానీ పేరుకే వారు ధర్మపరులు, కానీ నిజమునకు కాదని మనము తెలుసుకొనవలెను. దురదృష్టవశాత్తు భ్రాంతిమయులు వారిని ధర్మపరులుగా భావించి వారి ఎడ ఆకర్షితులై తమ జీవితమును వ్యర్థము కావించుకొందురు. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదాలు. హరే కృష్ణ. సో ఇంద్రుడు ఏం చేశారు? ఆయన రకరకాలైనటువంటి రూపాలు అవన్నీ కూడా తీసుకుని వచ్చారనమాట. సో నాస్తికత్వానికి అవన్నీ కూడా చిహ్నాలు అయి ఉన్నాయన్నమాట. సో ఇప్పుడే మనం చెప్పుకున్నాం కదా, ఇక సన్యాసము అని అంటే కనుక ఏమిటి? గురు శిష్య పరంపరలో వచ్చినటువంటి సన్యాసాన్ని మాత్రమే మనము అంగీకరించవలసి ఉంటుంది అన్నమాట. సో పృథు మహారాజు పట్ల ఆయన చాలా అసూయతోటి ఇంద్రుడు ఏం చేశాడు? ఆయన ఇటువంటి రకరకాల సన్యాసి పద్ధతులను అంతా కూడా ఆయన ప్రవేశపెట్టాడు ఆయన. తర్వాత చూస్తాం మనం. సో సన్యాసి పద్ధతులంతా ప్రవేశపెట్టాడు. అవన్నీ కూడా చాలా ప్రబలంగా అయిపోయినాయి అన్నమాట. కలియుగంలో ఇంచుమించు చూస్తే కనుక ఏ సన్యాసి కూడా ప్రామాణికుడు కాడు, స్టాండర్డ్ కాదు. ఏ సన్యాసిని కూడా నమ్మడానికి లేదు కలియుగంలో దాదాపుగా. వీళ్ళందరూ ఏంటి? కొత్త పద్ధతుల్ని వాళ్ళందరూ కూడా ఇన్వెంట్ చేస్తారనమాట, తయారు చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ ఎవ్వరూ కూడా ఏ కొత్త పద్ధతిని కూడా ఎవ్వరూ ప్రవేశపెట్టలేరు అనమాట. ఇటువంటి వాళ్ళందరినీ కూడా ఏమంటారు? పాషాండులు అంటారు అనమాట. బ్రహ్మ శివుడు వంటి దేవతలే నారాయణుడికి సమానులు కాదు. అయినా కాకపోయినా వీళ్ళందరూ ఏం చేస్తారు? దరిద్ర నారాయణుడు, స్వామి నారాయణుడు అని చెప్పేసి వీళ్ళందరినీ కూడా నారాయణుడితో సమానం చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. సో మానవ సేవ, మాధవ సేవ అని చెప్పి వీళ్ళందరూ కూడా చెప్తూ ఉంటారు. బట్ ఏంటంటే మానవ సేవ కాదు, అది వైష్ణవుల యొక్క సేవ. అది వైష్ణవుల యొక్క సేవ, మాధవుడి యొక్క సేవ మనకి చెప్పబడింది అనమాట, శాస్త్రాల్లో చెప్పారనమాట. సో మనము యజ్ఞాల్లో వేసినటువంటి ఆహుతులు ఎవరికి చెందుతాయి? విష్ణువు కోసం చేస్తూ ఉంటాం. కానీ ఆయన యజ్ఞాల్లో వేసిన దానికంటే కూడా వైష్ణవుల యొక్క నోటి ద్వారా వాళ్ళకి కనుక మనం ప్రసాదం పెడితే కనుక వైష్ణవులకి
వాళ్ళకి భోజనం పెడితే కనుక వాళ్ళ యొక్క నోటి ద్వారా విష్ణువు ఏం చేస్తారు, వాటిని అన్నిటిని కూడా ఆయన తీసుకుంటారన్నమాట. సో కాబట్టి ఎప్పుడైనా ఏ చిన్న అవకాశం వచ్చినా సరే వైష్ణవులకి ప్రసాదం పెట్టడానికి అవకాశం దొరికితే కనుక వెంటనే పరిగెత్తుకుని వెళ్ళి పెట్టాలన్నమాట మనం. సో పెడితే కనుక ఏమిటి, వైష్ణవుల యొక్క నోటి ద్వారా విష్ణువు ఏం చేస్తారు, వాటిలన్నిటిని స్వీకరిస్తారనమాట. అంతటి మహత్యం అన్నమాట. సో ఈయన రకరకాల, ఇంద్రుడు ఏం చేశారు, ఆయన రకరకాల సన్యాసాలు తీసుకున్నాడు. ఆయన అవన్నీ కూడా క్రియేట్ చేశాడు. సో నగ్నంగా ఉండే వాళ్ళు కొంతమంది, ఎర్రటి వస్త్రాలు వేసుకునే వాళ్ళు కొంతమంది, ఇంకా చాలా రకరకాల వాళ్ళందరూ కూడా ఉన్నారనమాట సన్యాసులు అని చెప్పి పేరు తెచ్చేసుకుని. ఎందుకంటే కనుక వాళ్ళందరూ కూడా దీని ద్వారా వాళ్ళు ఉపాధిని పొందాలి అని చెప్పి ప్రయత్నిస్తూ ఉంటారు అనమాట. సో వీళ్ళందరూ ఎవరు కూడా ధర్మపరులు కారు అనమాట. వీళ్ళందరూ కూడా కొంతమందికి ఏంటంటే కనుక తెలివితేటలు ఉంటాయి, బాగా లాజిక్ గా మాట్లాడగలరు అనమాట. సో తర్కం బాగా మాట్లాడతారు అనమాట. సో అటువంటి వాళ్ళు తర్కం బాగా మాట్లాడినంత మాత్రాన వాళ్ళు ధర్మపరులు అయిపోరు ఎవరు కూడా. తర్కం బాగా లాజిక్, నేను అలా చెప్తాను, అది ఇలా అవుతుంది ఇలా అవుతుంది కదా అని చెప్పి బాగా మాట్లాడడము, తర్కం చేయడం వల్ల ధర్మపరులు అయిపోరు. ధర్మపరులు అవ్వాలి అంటే కనుక ఎవరై ఉండాలి, కేవలం విష్ణువు యొక్క భక్తులు మాత్రమే అయి ఉండాలి. విష్ణువు యొక్క భక్తులు అయితే కనుక వాళ్ళకి వాళ్ళు ఏంటంటే కనుక ఈ విధంగా తర్కాలు మాట్లాడకపోయినా ఇవన్నీ చేయకపోయినా సరే వాళ్ళు ఉత్తములు అనమాట. వీళ్ళందరికీ నిజమైనటువంటి ధర్మపరులు ఎవరు అంటే కనుక వైష్ణవులు అనమాట. కానీ కలియుగంలో ఏంటంటే పాపం దురదృష్టవంతులు కదా అందరూ కూడా మానవుల్లో. సో అందరూ కూడా ఏంటి, కలియుగంలో అన్ని కూడా తక్కువ. వాళ్ళకి ఆయుర్దాయం తక్కువ, తెలివితేటలు తక్కువ, అదృష్టం తక్కువ, ఆధ్యాత్మిక జ్ఞానం తక్కువ, ఇంకేం ఎక్కువ ఉంది, వాళ్ళకి దుర్భాగ్యం చాలా ఎక్కువ కలియుగంలో. సో బాగా మోసం చేసేటువంటి వాళ్ళు ఎక్కువ, మోసపోయేటువంటి స్వభావం ఎక్కువ కలియుగంలో. సో కాబట్టి వీళ్ళందరూ కూడా ఏమవుతారు, ఇటువంటి కపట సన్యాసుల యొక్క ప్రభావానికి లోనయ్యి వాళ్ళ యొక్క జీవితాలను అందరూ కూడా వాళ్ళు నాశనం చేసుకుంటూ ఉంటారన్నమాట. సో అందుకే కలియుగంలో కొన్ని విషయాలు ఏమిటంటే కనుక నిషేధింపబడినాయి అన్నమాట. ఏమిటి కొన్ని విషయాలు అంటే కనుక తన యొక్క సోదరుడి యొక్క భార్య ద్వారా సంతానాన్ని పొందటము, ఆ తర్వాత ఈ యొక్క సన్యాసం తీసుకోవడము, ఇవి కలియుగంలో నిషేధించబడినాయి అన్నమాట. ఎందుకంటే నిజమైన సన్యాసులు, నిజంగా సన్యాసాన్ని వాళ్ళు పాటించేటువంటి వాళ్ళు చాలా చాలా తక్కువ. కాబట్టి ప్రాక్టికల్ గా కలియుగంలో సన్యాసం అనేటువంటిది నిషేధించబడింది అన్నమాట. సో కాబట్టి ఏం చేస్తున్నారు, ఏకైక ధర్మం ఏమిటి మనకి, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వాం సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. నిజమైనటువంటి ధర్మం ఏమిటి, ఆ యొక్క శ్రీకృష్ణుడి యొక్క పాద పద్మాలకి, లేకపోతే కనుక ఆయన యొక్క గురు శిష్య పరంపరలో ఉన్నటువంటి గురువులకి, వైష్ణవులకి మనము శరణాగతులు అవడమే మన యొక్క నిజమైనటువంటి ధర్మము. అది మాత్రమే ఏం చేస్తుంది, మనల్ని రక్షిస్తుంది. స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. సో కాబట్టి ఇటువంటి డూప్లికేట్లు ఎవరైతే ఉన్నారో మనం తెలుసుకుని వాళ్ళ నుంచి దూరంగా ఉండాలన్నమాట. ఇంకా కొంతమంది డూప్లికేట్ల గురించి మనం ఇంకా మాట్లాడుకుందాం. భవానీ మాతాజీ 26వ శ్లోకం అనువాదం చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. అట్టి అక్రమమగు సన్యాసమును ప్రవేశపెట్టినందున ఇంద్రుని సంహరించుటకు పరాక్రమవంతుడకు పృథువు వెంటనే ధనుర్బాణములను చేపట్టాను. హరే కృష్ణ. హరే కృష్ణ. నాగం సునీత మాతాజీ 27వ శ్లోకం అనువాదం చదవండి. హరే కృష్ణ. ఋతు మహారాజు అగ్రహోదగ్రుడై ఇంద్రుని సంహరింప సిద్ధపడుటను గాంచిన ఋత్విక్కులు అతనితో ఇట్లు పలికిరి, ఓ మహాత్మా, ఇతనిని సంహరింపకుము. ఏలయన కేవలము యజ్ఞ పశువులనే యజ్ఞస్థలిలో సంహరించవచ్చునని శాస్త్రము నిర్దేశించినది. హరే కృష్ణ. హరే కృష్ణ. సునీత కంఠం నేను మాతాజీ మీరు 28వ శ్లోకము అనువాదం చదవండి. కృష్ణ ప్రభు. ఓ రాజా, నీ యజ్ఞమును ఆపుటకు యత్నించిన కారణమున ఇంద్రుని శక్తి ఇదివరకే తగ్గినది. ఇదివరకు ఎన్నడూనూ ఉపయోగించినట్టి వేద మంత్రములచే అతనిని ఇచ్చటికి రప్పించగలము. అతడు నిక్కముగా రాగలడు. అతడు నీకు శత్రువు కనుక మంత్రబలము చే అతనిని అంతటా అగ్నిలో హోమము చేయుదుము. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. లక్ష్మీ నాగేశ్వరి మాతాజీ 29వ శ్లోకం అనువాదం చదవండి. హరే కృష్ణ ప్రభుజీ.
విదుర యజ్ఞమును నిర్వహించిన ఋత్వికులు రాజునకు ఆ సలహా నొసగిన పిమ్మట మిక్కిలి రోషముతో ఇంద్రుని ఆవాహన చేసిరి. పిమ్మట అతనిని అగ్నిలో హోమము చేయనంతలో అచ్చట బ్రహ్మ ప్రత్యక్షమై వారిని నివారించెను. హరే కృష్ణ. సో ఇక రాజు యొక్క ముఖ్యమైనటువంటి బాధ్యత ఏమిటి అంటే కనుక ఎప్పుడైతే కనుక ధర్మాన్ని దూరంగా తీసుకుని వెళుతూ ఇటువంటి అపసాంప్రదాయాలని చెడ్డ పద్ధతులని ఎవరైతే ప్రవేశపెడుతున్నారో వెంటనే ఏం చేయాలి? రాజు యొక్క కర్తవ్యము వాళ్ళని చూసి వాళ్ళందరినీ కూడా మొత్తము నాశనం చేయాలి. అది రాజు యొక్క కర్తవ్యం అన్నమాట. అది రాజు యొక్క బాధ్యత కూడా. మొట్టమొదటి ఐడెంటిఫై చేయడం. ఎలా అయితే కనుక మనకి వరి చేలో ఉన్నాయనుకోండి, కలుపు మొక్కలు వచ్చేస్తూ ఉంటాయి. ఆ కలుపు మొక్కలు కూడా వరితో పాటు సమానంగా పెరిగిపోతూ ఉంటాయి. ఒక్కొక్కసారి వరిని పెరగకుండా ఏం చేస్తూ ఉంటే కలుపు మొక్కలు ఎక్కువ పెరిగిపోతూ ఉంటాయి ఫాస్ట్ గా. సో ఏం చేస్తూ ఉంటాడు ఎక్స్పర్ట్ అయిన రైతు? ఏం చేస్తూ ఉంటాడు? ఆ కలుపు మొక్కలను వెంటనే తీసేస్తాడు. అదే విధంగా రాజు కూడా ఏం చేయాలి? ఏది అపసాంప్రదాయము, ఏది నిజమైనటువంటి సాంప్రదాయం అనేటువంటి విషయం తెలుసుకోగలగాలి. తెలుసుకున్న వెంటనే ఏం చేయాలి? ఏవైతే అపసాంప్రదాయాలు ఉన్నాయో, తప్పుడు పద్ధతులు ఎవరైతే ఉన్నాయో వాటిని వెంటనే నిర్మూలించాలన్నమాట. లేకపోతే ఏం చేస్తారు? అమాయక ప్రజలు, వాళ్ళకి తెలియనటువంటి వాళ్ళందరూ కూడా ఏంటి, వాళ్ళని పాటిస్తూ వాళ్ళ యొక్క జీవితాలు వ్యర్థం చేసుకుంటూ ఉంటారు. రాజు యొక్క బాధ్యత ఏమిటి? తన యొక్క ప్రజలు ఎవరైతే ఉన్నారో, మానవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ధర్మాన్ని చక్కగా పాటించేలా చేయడము, వాళ్ళందరినీ కూడా భగవద్ధామానికి వెళ్ళడానికి సరైనటువంటి పరిస్థితులని ప్రొవైడ్ చేయడం కూడా రాజు యొక్క బాధ్యత. ఇంకా పృథు మహారాజు గురించి అయితే ఇంకా చెప్పక్కర్లేదు. ఆయన పాలన శక్తి అవతారం, ఆయన ఐడియల్. అసలు పరిపాలన ఎలా చేయాలి అనేటువంటిది ఆయన దగ్గర నుంచి నేర్చుకోవాలి. సో కాబట్టి ఇటువంటి అక్రమమైనటువంటి సన్యాస పద్ధతులను అంతా కూడా ఇంద్రుడు తయారు చేస్తూ ఉన్నాడు. సో ఒకసారి కాదు, పోనీ ఒకసారి అయిందంటే కనుక అలా కాదు, రెండోసారి మళ్ళీ మూడోసారి అలాగా జరుగుతూ ఉంది అని చెప్పేసి వెంటనే పృథు మహారాజు కోపం వచ్చి ఆయన వెంటనే తన యొక్క ధనుర్బాణాలని తీసుకున్నారనమాట. యాక్చువల్ గా ఇక అశ్వమేధ యజ్ఞం జరిగేటప్పుడు ఏంటి, ఎవరైతే యజ్ఞకర్త ఎవరైతే ఉంటారో వాళ్ళు వెళ్ళకూడదు అనమాట. ఒక చోట కూర్చునే ఉండాలి వాళ్ళు యజ్ఞం జరిగేటంతటి వరకు కూడా. కానీ ఏంటంటే కనుక ప్రతిసారి ఇలా జరుగుతుందని చెప్పి పృథు మహారాజుకి చాలా కోపం వచ్చిందనమాట. అందుకని ఏం చేశారు, ఆయన యజ్ఞస్థలం నుంచి వెళ్ళి ఇంద్రుడిని సంహరించడానికి ధనుర్బాణాలని తీసుకున్నారనమాట. సో ఎప్పుడైతే అలా తీసుకున్నారో అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణులు చూసారనమాట, అయ్యో ఈయన వెళ్తే కనుక యజ్ఞం మనం ఇప్పుడు దాకా చేసిందంతా కూడా ఏమవుతుంది, పాడైపోతుంది. సో యజ్ఞం ఫలితం రాదు. కాబట్టి వాళ్ళు ఏం చేశారు, పృథు మహారాజుకి అక్కడ ఉన్నటువంటి ఋత్వికులు చెప్పారనమాట. వాళ్ళు ఎంతో శక్తివంతులు అనమాట వాళ్ళందరూ కూడా. సో ఎంతో నిష్ట కలిగినటువంటి వాళ్ళు రాజు పట్ల. సో ఈ యజ్ఞం చక్కగా జరగాలి అని చెప్పి చాలా శ్రద్ధగా చేస్తున్నారు అనమాట వాళ్ళందరూ కూడా. సో కాబట్టి ఏమంటున్నారు, సో మీరు ఇంద్రుణ్ణి చంపవద్దు, మీరు ఇంద్రుణ్ణి చంపవద్దు, ఇంద్రుణ్ణి చంపవద్దు. ఎందుకంటే కనుక ఇక్కడ ఓన్లీ యజ్ఞ పశువు మాత్రమే యజ్ఞంలో చంపబడాలి. కానీ మేమేం చేస్తాము, మా యొక్క మంత్రశక్తి ద్వారా ఇంద్రుణ్ణి డైరెక్ట్ గా మేము ఆహుతిలో వేసేస్తాము, మాకు అంతటి శక్తి ఉంది. చూడండి, అప్పుడు ఉన్నటువంటి ఆ యొక్క బ్రాహ్మణులకి అంతటి శక్తి ఉండేదన్నమాట అప్పట్లో. కేవలం మంత్రాల ద్వారా వాళ్ళు మేము ఇంద్రుణ్ణే రప్పిస్తాము, ఇంద్రుని యజ్ఞంలో వేసేస్తామేమో అంటున్నారు. చూడండి ఎంతటి శక్తి వాళ్ళందరికీ కూడా. ఇంద్రుణ్ణి మంత్రాల ద్వారా యజ్ఞంలో వేయగలిగితే కనుక ఇంకా వాళ్ళందరూ కూడా యజ్ఞంలో ఆ యొక్క పశువు ఏదైతే ఉందో దాన్ని సంహరిస్తే కనుక ఖచ్చితంగా ఆ యొక్క పశువుకి వాళ్ళు మంచి జన్మ వాళ్ళు ఇవ్వగలుగుతారు, మళ్ళీ దాన్ని రక్షించగలరు అన్నమాట. సో కాబట్టి అంతటి శక్తివంతులు ఉండేవారు అన్నమాట. సో కానీ యజ్ఞం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి, విష్ణువుని సంతోషపరచడం, అంతేగాని వేరే వాళ్ళందరినీ కూడా సంహరించడము ఇవన్నీ కూడా కాదనమాట. సో అప్పుడు వాళ్ళు ఏం చేశారనమాట, పృథు మహారాజు మీరు వెళ్ళకండి, మేము మంత్రాలు చదువుతాం, మంత్రాల ద్వారా ఇంద్రుడిని మేము పిలిపిస్తాము. సో పిలిపిస్తే కనుక తప్పకుండా ఇంద్రుడు వస్తాడు ఇక్కడికి అని చెప్పేసి చెప్పారనమాట. వాళ్ళందరూ అంతటి శక్తివంతులు. ఇప్పుడు కలియుగంలో అయితే కనుక ఎవ్వరు కూడా లేరు అంత చక్కగా మంత్రాలను చదవగలిగేటువంటి వాళ్ళు, యజ్ఞాలను నిర్వర్తించేటువంటి వాళ్ళు ఎవరు లేరు. అందుకే కలియుగంలో మనకి ఏం చెప్పారు, ఒకటే ఒకటి, యజ్ఞై సంకీర్తన ప్రాయైర్ యజంతి సుమేధశ. సో కాబట్టి ఇక కలియుగంలో ఏంటి మనకు ఉన్నటువంటి ఒకే ఒక యజ్ఞము, హరే కృష్ణ
కృష్ణ కృష్ణ హరే కృష్ణ హరే 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 రామ హరే రామ 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 హరే రామ హరే హరే హరే. సో అప్పుడు ఆ యొక్క ఋతుకిలు ఏం చేశారనమాట, వాళ్ళందరూ కూడా రాజుకి సలహా ఇచ్చి చాలా కోపంగా ఇంద్రుణ్ణి ఆవాహన చేశారనమాట. ఆహ్వానం అంటే పిలిపించారు వాళ్ళందరూ కూడా. సో ఇదే విధంగా ఏం చేస్తారు, మనకి జనమేజయుడు యజ్ఞం చేసినప్పుడు, సర్పయాగం చేసినప్పుడు కూడా వాళ్ళందరూ కూడా అదే విధంగా మంత్రాలు చదివితే మొత్తం ఎక్కడెక్కడ ఉన్నటువంటి సర్పాలన్నీ కూడా వచ్చేసినాయి. సర్పాలన్నీ కూడా వచ్చేసింది. తక్షకుడు ఏం చేశాడు, తక్షకుడిని పిలుస్తున్నారు, ఎంతసేపు పిలుస్తున్నా తక్షకుడు రావట్లేదు ఏంటి అని అడుగుతారు అనమాట బ్రాహ్మణుల్ని జన్మేజయుడు. అడిగితే కనుక వాళ్ళకి దివ్య దృష్టి ఉంటుంది, వాళ్ళు చూడగలుగుతారు కాబట్టి చెప్తారనమాట. తక్షకుడు ఏం చేశాడు అంటే కనుక ఇంద్రుడి యొక్క సింహాసనాన్ని చుట్టుకుని ఉండిపోయాడు. సో అక్కడ ఉండిపోవడం వల్ల ఇంద్రుడు రక్షణ కల్పిస్తూ ఉన్నాడు తక్షకుడికి, కాబట్టి మేము ఆయన్ని రావట్లేదు ఆయన అంటే కనుక అప్పుడు జన్మేజయుడు చెప్తారు, ఇంద్రుడిని కూడా పిలవండి అంటే కనుక అప్పుడు మళ్ళీ వాళ్ళ మంత్రాలు చదివితే కనుక ఇంద్రుడితో తక్షకుడితో పాటు ఇంద్రుడు కూడా పడిపోతూ ఉంటారు అన్నమాట. అప్పుడు వచ్చి మళ్ళీ ఋషులు వచ్చి మళ్ళీ దాన్ని ఆపడం జరుగుతుంది, ఆ యొక్క సర్పయజ్ఞాన్ని ఆపడం జరుగుతుంది అనమాట. అదే విధంగా ఇక్కడ కూడా ఏం చేశారు, ఇంద్రుణ్ణి ఆవాహన చేశారనమాట. ఇంద్రుడిని ఆవాహన చేశారు, ఇంద్రుడిని కూడా అగ్నిహోమంలో పడిపోయేలాగా చేశారనమాట. సో అప్పుడు వెంటనే బ్రహ్మదేవుడు అక్కడ ప్రత్యక్షం అవడం జరిగిందనమాట. ప్రత్యక్షమయ్యి వాళ్ళందరినీ కూడా ఆపుతారనమాట బ్రహ్మదేవుడు. ఏ విధంగా ఆపుతారు అనేటువంటిది ఇప్పుడు చూద్దాం. అక్షర మాతాజీ మీరు 30వ శ్లోకం అనువాదం చదవండి, 31వ శ్లోకము శశికళ మాతాజీ చదవండి, జనని మాతాజీ 32వ శ్లోకము అనువాదం చదవండి. హరే కృష్ణ ప్రభుజీ దండం. బ్రహ్మ వారిని ఉద్దేశించి ఇట్లు పలికెను, ఓ ఋతిక్కులారా, స్వర్గరాజుకు ఇంద్రుడిని మీరు వధింపరాదు, అది మీకు ధర్మం కాదు. ఇంద్రుడు దేవదేవునితో సమానమని మీరు ఎరగవలసి ఉన్నది. నిజమునకు అతడు దేవదేవుని పరమశక్తివంతులకు సహాయకులలో ఒకడు. ఈ యజ్ఞము ద్వారా దేవతలందరినీ మీరు సంతృప్తి పరపగోరుచున్నారు, కానీ వారందరూ ఇంద్రుని అంశలేయని మీరు ఎరగవలసి ఉన్నది. అయినచో అతనిని ఈ మహాయజ్ఞమును మీరెట్లు వధింపగలరు. థ్యాంక్ యూ ప్రభు. హరే కృష్ణ ప్రభు. పృథు మహారాజు తలపెట్టిన మహాయజ్ఞమును ఆటంకపరచుటకు ఇంద్రుడు భవిష్యత్తులో ధర్మపదమును నష్టపరచునట్టి కొన్ని పద్ధతులను ఎన్నుకొనినాడు. కానీ మీరు ఈ విషయమును గమనింపు, ఒకవేళ మీరు అతనిని ఇంకను విరోధించినచో అతడు తన అధికారమును మరికొంత దుర్వినియోగం పరిచి మరిన్ని అధర్మ పద్ధతులను పెట్టగలడు. హరే కృష్ణ. ధన్యవాదాలు ప్రభుజీ. పృథువునకు 99 యజ్ఞములనే ఉండనిండు అని చెప్పి బ్రహ్మదేవుడు పృథు మహారాజు వైపునకు తిరిగి ముక్తి మార్గమును క్షుణ్ణముగా నెరిగిన అతనికి యజ్ఞంతో ఏమి ప్రయోజనమని పలికింది. హరికృష్ణ ప్రభుజీ ధన్యవాదాలు. సో బ్రహ్మదేవుడు ఆ యొక్క ముందుగా ఏం చేశారు, ఆయన బ్రాహ్మణుల్ని వారించారనమాట. ఆయన ఏమని చెప్పారు, ఋత్విక్కులారా, ఇంద్రుణ్ణి మీరు చంపకూడదు, అది ధర్మం కాదు. ఇంద్రుడు ఏమిటి, ఆయన మనం చెప్పుకున్నాం ఈ యొక్క విశ్వరూప దర్శనంలో వీటన్నిటిలో కూడా చెప్పుకున్నాం మన అందరం కూడా చాలా సార్లు. ఇంద్రుడు అదే విధంగా మిగతా దేవతలు అందరూ కూడా భగవంతుని యొక్క రకరకాలైనటువంటి అంగాలు. వాళ్ళందరూ ఏం చేస్తున్నారు, ఈ యొక్క విశ్వ పరిపాలనలో వాళ్ళందరూ కూడా భగవంతుడికి సహాయం చేస్తున్నారు. అంటే వాళ్ళందరూ కూడా ఏమిటి, భగవంతుడి యొక్క ప్రతినిధులు. వాళ్ళందరూ కూడా వాళ్ళ ద్వారా యొక్క విశ్వ పరిపాలన అంతా కూడా జరుగుతుంది. సో కాబట్టి వాళ్ళందరూ కూడా దేవతల యొక్క సహాయం దేవతలందరూ కూడా ఏంటి, విష్ణువుకి సహాయం చేస్తూ ఉన్నారు యొక్క పరిపాలన చేయడంలో. వాళ్ళందరిలో కూడా శక్తిమంతుడు ఎవరు, ఇంద్రుడు. ఇంకొకటి, మీరు ఈ యజ్ఞం ద్వారా ఏం చేద్దామని అనుకుంటున్నారు, విష్ణువుని సంతోషపరచాలనుకుంటున్నారు. విష్ణువుతో పాటు మిగతా దేవతలందరినీ కూడా పిలిచి ఆవాహన చేసి వాళ్ళందరికీ కూడా మీరు ఆ యొక్క యజ్ఞ ఫలాలు అవన్నీ కూడా ఇస్తున్నారు, ఆ యొక్క హవిస్సులన్నీ కూడా సమర్పిస్తూ ఉన్నారు. సో వీళ్ళందరికీ, మిగతా దేవతలందరికీ కూడా రాజు ఎవరు, ఇంద్రుడు. సో మీరు ఇంద్రుడిని చంపేసి మిగతా వాళ్ళందరికీ కూడా ఆ యొక్క హవిస్సులు సమర్పిస్తే కనుక ఆ దేవతలు సంతోషపడతారా, వాళ్ళు సంతోషపడరు. మరి అలాంటప్పుడు మీరు ఈ యజ్ఞంలో ఇంద్రుడిని ఎలా సంహరిస్తారు? మీరు మీకు లాజిక్ తప్పు కదా. ఇంద్రుడిని సంహరించాలనుకుంటున్నారు,
మరి ఇంద్రుడిని సంహరిస్తే మిగతా దేవతలు అందరూ ఆనందంగా ఉంటారా? వాళ్ళు మీరు ఇచ్చిన హవిస్సులు తీసుకుంటారా? వాళ్ళు యజ్ఞం పరిపూర్ణం అవుతుందా? మీరేంటంటే కోపంగా ఉన్నారు, యజ్ఞం పరిపూర్ణం అవ్వట్లేదు, ఇంద్రుడు అవరోధాలు చేస్తూ ఉన్నాడని కోపంగా ఉన్నారు. కానీ మీరు ఇంద్రుడిని చంపేస్తే కనుక అప్పుడైనా సరే మీకు ఆ యజ్ఞం పరిపూర్ణం అవుతుందా? అవ్వదు. సో ఇంకా ఏంటంటే కనుక యజ్ఞం ఆపాలని చెప్పేసి ఇంద్రుడు రకరకాల కొత్త కొత్త పద్ధతులన్నీ కూడా కనిపెడుతున్నాడు, ఏ విధంగా ఆపాలి అని చెప్పేసి. ఇంద్రుడికి చాలా శక్తి ఇవ్వడం జరిగిందనమాట. కానీ శక్తితో పాటే బాధ్యత కూడా ఉంటుంది, పవర్, బాధ్యత కూడా ఉంటుంది. ఇంద్రుడు ఏం చేస్తున్నాడు ఇక్కడ? తన యొక్క శక్తిని దుర్వినియోగపరుస్తున్నాడు. ఎందుకంటే కనుక ఇంద్రుడికి భయం అన్నమాట. ఎవరైనా 100 అశ్వమేధ యజ్ఞాలు చేసిన వాళ్ళు ఉంటే కనుక వాళ్ళు ఎప్పుడు నా పదవిని వాళ్ళు తీసేసుకుంటారేమో అని చెప్పి భయం, ఇన్సెక్యూరిటీ. ఎలా అయితే కనుక మనకు ఇప్పుడున్న పొలిటీషియన్స్ కి ఏ విధంగా అయితే కనుక ఎవరైనా బాగా పైకి వస్తుంటే కనుక వాళ్ళని మిగతా వాళ్ళని రానివ్వరు, ఎందుకంటే వాడు నా పదవి తీసేసుకుంటాడేమో అని చెప్పి భయం. అదేవిధంగా ఇంద్రుడికి కూడా భయమే అన్నమాట. ఎవరు ఎప్పుడు వచ్చి నాకు ఇంద్ర పదవిని లాగేసుకుంటారు అని చెప్పి ఇంద్రుడికి భయం అన్నమాట. సో ఇప్పుడు మీరేంటి, ఇంద్రుడిని మీరు అపోజ్ చేస్తూ ఉన్నారనుకోండి, ఏం చేస్తాడు ఇంద్రుడు? ఇంకా ఇన్నోవేటివ్ గా కొత్త కొత్త పద్ధతులు మొదలు పెడతాడు ఆయన. ఇంకా రకరకాల సన్యాస పద్ధతులు, యజ్ఞాలను ఏ విధంగా ఆపాలి అనేటువంటి కొత్త కొత్త పద్ధతులు అన్ని కూడా ఆయన కనిపెడతాడు, తీసుకొస్తాడు ఆయన. ఎందుకంటే ఆయనకి శక్తి కూడా ఉంది. సో ఎవరైనా ఒకళ్ళు చేశారు అనుకోండి, అందరూ కూడా ఏం చేస్తారు? ఓ ఇంద్రుడు అలా చేశాడు కదా, మేము కూడా చేయొచ్చు అని చెప్పి ఐడియాలు అనమాట. ఇవన్నీ కూడా తప్పు చేయడానికి ఐడియాలు. కాబట్టి మీరు ఆ విధంగా ఇంద్రుడిని ఆపడంలో ఏం ప్రయోజనం లేదు అని చెప్పి చెప్తారు. ఆ తర్వాత ఏం చెప్తారంటే కనుక ఇప్పుడు పృథు మహారాజ్కి చెప్తారనమాట. పృథు మహారాజ్కి చెప్తారు, ఏమని చెప్తారు? లెట్ ఇట్ బి 99. లెట్ ఇట్ బి 99. ఆ 99 యజ్ఞాలే ఉండనివ్వండి, 100 యజ్ఞం చేయొద్దు, ఆపేయండి. 100 యజ్ఞము చేయవద్దు, ఆపేయండి. సో ఎవరికి చెప్తున్నారు? పృథు మహారాజుకి చెప్తున్నారు అనమాట. మీకు ముక్తి మార్గం అంతా కూడా చాలా చక్కగా తెలుసు కదయ్యా. సో చాలా డీటెయిల్ గా క్షుణ్ణంగా తెలుసు మీకు. 100 యజ్ఞాలు చేసి మీరు ఏం ప్రతిఫలం పొందాలి అని చెప్పి ఆశిస్తూ ఉన్నారు? ఎందుకంటే కనుక రాజు అంటే కనుక ఆయన ఏం చేయాలి? యజ్ఞాలు చేయాలి, ప్రజలందరి యొక్క సంతోషం కోసం యజ్ఞాలు చేయాలి. కానీ మీకు ఈ యజ్ఞాల పట్ల, ఎందుకంటే కనుక ఆయన గొప్ప వైష్ణవుడు కాబట్టి, విష్ణు భక్తుడు కాబట్టి, పృథు మహారాజు శక్త్యావేశ అవతారం కాబట్టి ఆయనకి తెలుసు యజ్ఞాలు నాకు అవసరం లేదు, యజ్ఞ ఫలాలు నాకు అవసరం లేదు. చిట్ట చివరిగా కావాల్సింది ఏమిటి? ఆ యొక్క విష్ణువు యొక్క పాద పద్మాలని చేరుకోవడమే. సో కాబట్టి లెట్ ఇట్ బి 99, 99 యజ్ఞాలు ఉండనివ్వండి, 100 యజ్ఞం మీరు ఆపేయండి అని చెప్పేసి చెప్తున్నారు అన్నమాట. సో ఆ విధంగా ఎవరికి? పృథు మహారాజ్కి చెప్పారు. ఆ తర్వాత మళ్ళీ ఇంకా ఆయన ఏం చెప్తున్నారు? సో ఇంద్రుడు మీరు ఇద్దరు కూడా దేవదేవుని యొక్క అంశలే, కాబట్టి మీ ఇద్దరికి కూడా శుభం కలగాలి, కాబట్టి ఇంద్రుడి పైన మీరు కోపం ఉంచుకోవద్దు అని చెప్పేసి చెప్తూ ఉన్నారనమాట. సో ఇలాగ భౌతిక ప్రపంచంలో ఎప్పుడు కూడా ఏమిటి, యొక్క ప్రకృతి వనరుల కోసం అని చెప్పేసి యొక్క పోటీ అనేది ఎప్పుడు ఉంటూనే ఉంటుంది. స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్, దీన్నే ఏమంటారు ఇంగ్లీష్ లో కొత్త పదం? ర్యాట్ రేస్ అంటారనమాట. సో ఏం కావాలి నాకు? అది కావాలి, ఇది కావాలని చెప్పి అందరూ పరిగెడుతూ ఉంటారు. అందరూ పదవులు కావాలి అని చెప్పి పరిగెడుతూ ఉంటారు, ధనం కావాలి అని పరిగెడుతూ ఉంటారు, ఐశ్వర్యం కావాలి అని, ఏవో కావాలని చెప్పేసి, పేరు కావాలి అని చెప్పి పరిగెడుతూ ఉంటారు. ప్రతి ఒక్కళ్ళు కూడా జరుగుతూ ఉంటుంది స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్. ఏం చేస్తూ ఉంటారు? ఒకళ్ళ కాళ్ళు ఒకళ్ళు లాక్కుంటూ ఉంటారు. సో ఎలా అయితే కనుక కప్పలు ఉన్నాయనుకోండి, ఒక 10 కప్పలను ఒక గిన్నెలో వేస్తే కనుక ఎంత చిన్న గిన్నె అయినా సరే ఆ కప్పలు బయటికి రావు, అన్ని అందులోనే ఉంటాయి అవి. ఎందుకంటే ఒక కప్ప బయటికి వెళ్దామని ప్రయత్నిస్తే మిగతా కప్పలన్నీ కూడా దాన్ని పట్టుకుని వెనక్కి లాగేస్తూ ఉంటాయి, దానికి పట్టుకుని వెనక్కి లాగేస్తూ ఉంటాయి అన్నమాట. సో కాబట్టి ఈ పృథు మహారాజుని ఏం చేస్తున్నారు అంటే కనుక బ్రహ్మదేవుడు ఇక్కడ శాంతింప చేస్తూ ఉన్నారు అన్నమాట. ఆయన ఇంద్రుడు ఈ విధంగా చేశారని చెప్పి పృథు మహారాజుకి చాలా కోపం జరిగింది అనమాట. సో కానీ ఏంటంటే కనుక ఆ కోపం వదిలిపెట్టేసేయి, మీ ఇద్దరి మధ్య కూడా పోటీ ఉంది. ఇప్పుడు ఆయన 100లో ఉన్నారు, ఈయన 99లో ఉన్నారు. ఏం చేస్తారు? రేపు పొద్దున ఆయన 100 అయిపోతాడు, 101 కూడా అయిపోవచ్చు పృథు మహారాజు. పోటీ అన్నమాట. ఆయన రికార్డు 100 అశ్వమేధ యజ్ఞాలు, పృథు మహారాజు 99 దగ్గరకు వచ్చేస్తూ ఉన్నాడు ఆయన.
సో కాబట్టి ఇంద్రుడికేమో ఇన్సెక్యూరిటీ అయిపోయింది. సో కాబట్టి ఏం చేస్తున్నాడు ఆయన, రకరకాలైనటువంటి పద్ధతులన్నింటినీ కూడా కనిపెడుతూ ఉన్నాడు. సో కానీ నిజమైన రాజు యొక్క కర్తవ్యం ఏమిటి, ఏదో ఒకటి రాజీ మార్గం మీరు తీసుకోవాలి. ఇంకేం చెప్తున్నాడు ఆయన బ్రహ్మదేవుడు అంటే కనుక, మీరు 99 యజ్ఞాలు చేసినా సరే, మామూలుగా టెక్నికల్ గా అయితే కనుక 100 యజ్ఞాలు చేసినట్టు మీకు రాదు, ఫలితం రాదు. బట్ ఏంటంటే కనుక పెద్దవాళ్ళు చెప్పిన దాని మీదట మీరు ఆ యొక్క 100వ యజ్ఞం ఆపేశారు అనేటువంటి ఒక కీర్తి, గొప్ప పేరు మీకు వస్తుంది. ఎస్, పెద్దవాళ్ళు చెప్తే కనుక ఆయన 100వ యజ్ఞం కూడా చేయకుండా ఆపేశాడు అనేటువంటి గొప్ప పేరు వస్తుంది, మీకు కీర్తి వస్తుంది. కాబట్టి మీరు ఆపేయండి అని చెప్పారు. ఆ తర్వాత చూస్తాం అసలు యజ్ఞం యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏంటి, విష్ణువుని సంతోషపెట్టడమే అన్నమాట. పృథు మహారాజు బ్రహ్మదేవుడు ఈ విధంగా చెప్పారని చెప్పేసి యజ్ఞాన్ని ఆపేస్తారు అక్కడతోటి. చూస్తాం మనం వచ్చేటువంటి శ్లోకాల్లో. ఆ విధంగా ఆపేయడం మూలంగా విష్ణువు ఎంతో సంతోషపడతారనమాట. ఆయన విష్ణువుకి చాలా ఆనందం కలుగుతుంది అనమాట. వచ్చేటువంటి అధ్యాయంలో కూడా మనం చర్చించుకుందాం అది. సో కాబట్టి ఇక్కడ ఏంటంటే కనుక మనకి గురువులు పెద్దవాళ్ళు చెప్తే కనుక మంచిదైనా సరే వాళ్ళు ఆపమంటే కనుక మనం ఆపేయాలన్నమాట. సో ఏం చెప్తున్నారు ఇక్కడ, సంధి చేస్తున్నారు అనమాట బ్రహ్మదేవుడు వీళ్ళిద్దరికి మధ్య. నువ్వు ఇంద్రుడు దేవదేవుడి అంశలే కాబట్టి సో మీరిద్దరు యుద్ధం చేసుకోవద్దు, ఒకళ్ళు ఎవరు నాశనం అయినా సరే అది సరైనటువంటి పద్ధతి కాదు, ఇంద్రుడి మీద మీరు కోపాన్ని వదిలిపెట్టండి అని చెప్పేసి చెప్పారనమాట. ఇదే విధంగా చూస్తాం మనం ధ్రువ మహారాజు విషయంలో కూడా అలాగే జరిగింది. ధ్రువ మహారాజు కూడా ఏం చేస్తున్నారు, యక్షులందరినీ కూడా ఆయన సంహరించేస్తూ ఉన్నారు. మొత్తం యక్ష రేస్ అందరినీ కూడా నాశనం చేసే స్థితికి వెళ్ళిపోతే కనుక అక్కడికి స్వయంభూమను వచ్చారు. వచ్చి ఏం చెప్పారు ఆయనకి, నువ్వు విధంగా చేయకూడదు నాయన, నువ్వు గొప్ప విష్ణు భక్తుడివి, నీకు ఆల్రెడీ మోక్షం అనేది కన్ఫామ్ అయిపోయింది, వైకుంఠం టికెట్ కన్ఫామ్ అయిపోయింది నీకు. సో నీ యొక్క తమ్ముడు అనేటువంటి వాడు మామూలుగా కాల ప్రభావం వల్ల చనిపోయాడు, అలాగా అందులో ఎవరో ఒకళ్ళిద్దరి యక్షుల యొక్క దోషం ఉంది, అందరి యక్షులందరినీ కూడా నువ్వు సంహరించాలి అని అనుకోవడం తప్పు. సో కాబట్టి ఒక యుద్ధాన్ని ఇక్కడతో ఆపేయి నాయన అని చెప్పేసి స్వయంభూమను వచ్చి పృథు మహారాజుకి చెప్తారు. సో అప్పుడు స్వయంభూమను వచ్చి ధ్రువ మహారాజుకి చెప్తారనమాట. ధ్రువ మహారాజుకి ఎప్పుడైతే ఆ విధంగా చెప్పారో ఏం చేశారు, ధ్రువ మహారాజు వెంటనే యుద్ధాన్ని ఆపేశారు అక్కడతోటి. సో పెద్దవాళ్ళు చెప్తే కనుక మనం చేస్తున్న పని సరైనా సరే కూడా వాళ్ళు వద్దు అంటే కనుక మనం ఆపేయాలన్నమాట. సో అది అప్పుడు ఏం చేయింది, ఆ విధంగా చేయడం వల్ల ఏమైంది, వెంటనే కుబేరుడు వచ్చారు. కుబేరుడు వచ్చి అడుగుతారు ధ్రువ మహారాజుని, మీకు ఏం కావాలి నాయనా కోరుకో, నేను ఏదైనా ఇస్తాను అని అడుగుతారు. అప్పుడు ఆయన ఏమంటారు, నాకు వైష్ణవుల యొక్క సాంగత్యం కావాలి, వైష్ణవుల యొక్క సేవ కావాలి, ఆయన యొక్క భక్తి కావాలి మాత్రమే, ఇంకేం వద్దు నాకు అని చెప్పి చెప్తారన్నమాట. సో అలాగా మనం నేర్చుకోవాలి. ఎందుకంటే భాగవతం మనకి చెప్తుంది, భాగవతం ఈజ్ ప్రాక్టికల్. భాగవతం మనకి ప్రాక్టికల్ అనమాట. వీళ్ళందరి ద్వారా ఏవో కథల్లాగా వినేసి మనం వెళ్ళిపోవడం కాదు, వాటిని మన యొక్క జీవితంలో మనము ఏం చేయాలి, ఆచరించడానికి ప్రయత్నించాలి. 2 రకాలైనటువంటి భాగవతాలు ఉంటాయి. ఒకటి గ్రంథ భాగవతము, ఇంకొకటి వ్యక్తి భాగవతము. గ్రంథ భాగవతము అంటే కనుక పుస్తకం ఎవరైనా సరే డబ్బులు పెడితే కనుక వాళ్ళు తెచ్చుకోవచ్చు, చదువుకోవచ్చు, గ్రంథ భాగవతం. కానీ ఎవరైతే కనుక గ్రంథ భాగవతంలో చెప్పిన విషయాల్ని వాళ్ళ యొక్క జీవితంలో చక్కగా పాటిస్తూ ఉన్నారో వాళ్ళెవరు, వ్యక్తి భాగవతము. ఇద్దరు కూడా చాలా ముఖ్యమే మనకి. గ్రంథ భాగవతం ముఖ్యము, వ్యక్తి భాగవతం ముఖ్యం అన్నమాట. సో భాగవతంలో మనకి ఏమొస్తుంది, ఇటువంటి వ్యక్తి భాగవతుల గురించి మనకి చెప్తారు మనకి. సో వాళ్ళు ఏ విధంగా చేశారనేటువంటిది మనం ఏం చేయాలి, వాళ్ళని అనుసరించాలి, అనుకరించకూడదు. ఇప్పుడు చూసాం ధ్రువ మహారాజు యొక్క విషయంలో కూడా చూసాం, స్వయంభూమను వచ్చి చెప్తే ఆపేశారు ఆయన. ఇక్కడ చూసాం బ్రహ్మదేవుడు వచ్చి చెప్తే కనుక ఇప్పుడు ఏం చేస్తారు, పృథు మహారాజు కూడా ఆపేస్తారు. సో కాబట్టి ఏం చేయాలి, పెద్దవాళ్ళు మనకి గురువులు, వైష్ణవులు, మనకంటే ఉన్నత స్థాయిలో ఉన్న వైష్ణవులు చెప్తే కనుక మనం చేసేది సరైనా సరే వాళ్ళు చెప్తే కనుక మనం ఏం చేయాలి, వాళ్ళకి గౌరవం ఇచ్చి మనం ముందుకు వెళ్ళాలి. వెళ్తే కనుక ఏమవుతుంది, మనకి ఇంకా చాలా మన యొక్క జీవితం ఏమవుతుంది, చాలా ఆస్పిషియస్ గా అవుతుంది, చాలా మంచిగా అవుతుంది, శుభప్రదం అవుతుంది అనమాట మన యొక్క జీవితం. ఇంకా బ్రహ్మదేవుడు ఏం చెప్తున్నారో చూద్దాం.
సుబ్రహ్మణ్య ప్రభుజీ 34వ శ్లోకం అనువాదం చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. ఓ రాజా, విధివశాత్తు ఏర్పడిన ఆటంకముల వలన యజ్ఞ నిర్వహణము చక్కగా జరగలేదని కలత చెందకము. ఈ విషయమున నా మాటలను సావధానముగా ఆలకింపుము. విధివశాత్తు ఏదేని జరిగినచో దానికి ఏమాత్రము చింతించరాదని మనము సదా జ్ఞప్తి యందు ఉంచుకొనవలెను. అటువంటి విపరీతములను ఎంత చక్కజేయ యత్నించినచో అంత అధికముగా మనము భౌతిక చింతనాంధకారమున పడుదుము. హరే కృష్ణ ప్రభుజీ. ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే గనక బ్రహ్మదేవుడు సాధు పురుషుల యొక్క జీవితాల్లో కూడా ఒక్కొక్కసారి ఏమవుతూ ఉంటాయి, కష్టాలు అనేటువంటివి వస్తూ ఉంటాయి, విపరీత పరిస్థితులు అనేటువంటివి వస్తూ ఉంటాయి అన్నమాట. సో అప్పుడు ఏం చేయాలి అని అంటే గనక వాటిని మనం పరిహరించడానికి ప్రయత్నించకూడదు. ఒకవేళ మనం పరిహరించడానికి ప్రయత్నిస్తే గనక మనం ఇంకా చింతాక్రాంతులు అవుతాము. సో కాబట్టి వాటిని మనం ఓర్చుకోవాలి అని చెప్పి భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు చెప్పినట్లు చేయాలి అని చెప్పి బ్రహ్మదేవుడు చెప్తున్నారనమాట. లక్ష్మీ శ్రీనివాసులు మాతాజీ మీరు 35వ శ్లోకం అనువాదం చదవండి. నాగం సునీత మాతాజీ 36వ శ్లోకం అనువాదము. శశికళ మాతాజీ 37వ శ్లోకం అనువాదం. హరే కృష్ణ ప్రభుజీ. బ్రహ్మ పలికెను, పెక్కు అధర్మ విధానములను ప్రవేశపెట్టుటకు ఇంద్రుని ప్రేరేపించిన ఈ యజ్ఞమును వెంటనే నిలిపివేయుము. దేవతలలో కూడా అనేక మగు అవాంఛిత కోరికలు కలవని నీవు ఎరగవలసి ఉన్నది. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. యజ్ఞాశ్వమును హరించి యజ్ఞమున స్వర్గరాజుకు ఇంద్రుడు ఏ విధముగా ఉపద్రవమును కలిగించెనో ఒకమారు గాంచుము. అతడు ప్రవేశపెట్టిన ఈ ఆకర్షణీయమగు పాపకార్యములను జనులు కొనసాగించగలరు. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ ప్రభుజీ. వేనసుతుడగు పృథు మహారాజు నీవు విష్ణు భగవాను యొక్క అంశ సంభూతుడు. వేణుని దుష్కర్మలచే ధర్మము దాదాపుగా నశించినప్పుడు విష్ణు అవతారముగా నీవు అవతరించి నిక్కముగా ధర్మ పరిరక్షణకే నీవు వేణుని దేహము నుండి ఆవిర్భవించింది. హరే కృష్ణ ప్రభు. ధన్యవాదాలు. మ్యూట్ లో ఉన్నారు ప్రభుజీ. సో బ్రహ్మగారు ఇంకా చెప్తున్నారనమాట. సో అసలు ఈ ఇంద్రుడు ఈ విధంగా రకరకాలైనటువంటి అపధర్మాలన్నిటినీ కూడా ప్రవేశపెట్టడానికి ప్రేరేపించినటువంటి కారణం ఏమిటి, మూలం ఏమిటి అంటే కనుక అది ఈ యొక్క నువ్వు చేస్తున్నటువంటి యొక్క 100వ అశ్వమేధ యజ్ఞము. 100వ అశ్వమేధ యజ్ఞము. ఇక్కడ ఏంటంటే కనుక దేవతల్లో కూడా ఇటువంటి అవాంఛితమైనటువంటి కోరికలు ఉంటాయి వాళ్ళలో కూడా. ఎందుకంటే వాళ్ళు భగవంతుడి యొక్క భక్తులే కానీ వాళ్ళు శుద్ధ భక్తులు కాదు. సో కాబట్టి వాళ్ళలో కూడా ఇటువంటి కోరికలన్నీ కూడా ఉంటాయి. వాళ్ళల్లో కూడా కాంపిటీషను, ర్యాట్ రేసు, భయము, ఇన్సెక్యూరిటీ, నా పదవి పోతుందేమో అని చెప్పేసి ఇంకా ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి చేయటము, ఇవన్నీ కూడా వాళ్ళలో కూడా ఉంటాయి అన్నమాట, దేవతల్లో కూడా. ఇప్పుడు ఏంటి, ఇంద్రుడు నీ పట్ల చాలా అసూయ పెంపొందించుకున్నాడు అనమాట. సో కాబట్టి ఇక్కడ చూస్తే గనక మనం చూస్తాం, ఇంట్లో 2 పిల్లలు కొట్టుకుంటున్నారు అనుకోండి. సో తల్లి ఏం చేస్తుంది, తండ్రి కానీ తల్లి కానీ ఏం చేస్తారు, ఎవరైతే మాట వింటారో వాడికి చెప్తారనమాట, ఒరే నువ్వు ఆ పని చేయకురా, ఆపేరా అని చెప్పి చెప్తారు. యాక్చువల్గా ఆ పెద్దవాడు చేసేటువంటిది కరెక్టే అది. కానీ ఏంటంటే కనుక పెద్దవాళ్ళు ఏం చెప్తారు, ఒరే ఎందుకంటే వాడు చెప్తే వింటాడు కాబట్టి అనమాట. సో అక్కడే అదే విధంగా బ్రహ్మగారు కూడా పృథు మహారాజుకి అదే విధంగా చెప్తున్నారనమాట, నాయన నువ్వు ఈ యొక్క 100వ యజ్ఞాన్ని ఆపేసేయి, నువ్వు ఆపేసేయి. ఎందుకంటే ఈ యజ్ఞం మూలంగానే మనకి రకరకాల అపసంప్రదాయాలు వచ్చేస్తూ ఉన్నాయి. ఇంకా కొత్తగా ఇంద్రుడు అన్ని కూడా రకరకాల ఉపద్రవాల్ని కలిగిస్తూ ఉన్నాడు, రకరకాల పాపకార్యాలు చేస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా చూసి ఏం చేస్తాడు, ఇంద్రుడే కూడా చేశాడు కదా, మేం కూడా చేస్తాం రేపొద్దున, ఇంద్రుడు చేస్తే తప్పులేదు కానీ మేం చేస్తే తప్పు వస్తుందా అని చెప్పేసి వాళ్ళందరూ కూడా ఇక పాపకార్యాల్ని చేయడానికి ప్రయత్నిస్తారు. మనకి భగవద్గీతలో స్వామి చెప్పారు కదా, యద్యదాచరతి శ్రేష్ఠ తద్యేవతరో జన స్వయం ప్రమాణం కృతే లోకాస్తదను వర్తతే. ఎవరైతే కనుక సమాజంలో నాయకులు ఎవరైతే ఉన్నారో, వాళ్ళు ఏదైతే కనుక మహనీయ వ్యక్తులు ఏదైతే కనుక ఉన్నారో, వాళ్ళు ఏదైతే గొప్ప పనులు చేశారో
అదే పనుల్ని సామాన్య జనులు కూడా ఏం చేస్తారు, వాళ్ళందరినీ కూడా అనుసరిస్తూ ఉంటారు. వాళ్ళనే స్టాండర్డ్ కింద వాళ్ళు తీసుకుంటూ ఉంటారు. సో కాబట్టి ఇంద్రుడు ఈ విధంగా కొత్త కొత్త పద్ధతులన్నీ కనిపెడితే గనక ఇంద్రుడు ఆ విధంగా చేశారు కదా అని చెప్పేసి అందరికి ఐడియాలు వచ్చేస్తాయి రేపు పొద్దున్న. వచ్చేసి వాళ్ళందరూ కూడా ఏం చేస్తారు, అదే విధంగా వాటిని పాటించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. కాబట్టి ఈ యజ్ఞాన్ని ఆపై నాయన ఇంకొద్దు, ఇటువంటి యజ్ఞం వద్దు, ఏం చేస్తుంది ఇదంతా కూడా ఫ్యూచర్ లో సరికాదు ఇదంతా కూడాను అని చెప్పి చెప్తారనమాట. అదే విధంగా మనకి చూస్తే కనుక బుద్ధుడు కూడా ఏం చేశారు, ఆయన కలియుగం యొక్క కలియుగంలో మొదలైనప్పుడు వీళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారు, యొక్క యజ్ఞాల పేరుతోటి అమాయక జంతువులందరినీ కూడా సంహరించేస్తూ ఉన్నారనమాట వాళ్ళందరూ కూడా. అందుకని బుద్ధుడు వచ్చి ఏం చేశారు, యొక్క వేదాలు పవిత్రమైనవే అయినా సరే ఆ వేదాలు యొక్క అమాయకమైనటువంటి జంతువుల్ని సంహరించడానికి అవి ప్రేరేపిస్తూ ఉన్నాయంటే గనక నేను వేదాలని కూడా తిరస్కరిస్తాను అని చెప్పేసి ఆయన ఏం చేశారు, ఇటువంటి యజ్ఞాలన్నింటినీ కూడా ఆ యొక్క బుద్ధుడు, సో ఆయన కూడా అవతారము, సో ఆయన కూడా ఏం చేశారు, యొక్క యజ్ఞాలన్నింటినీ కూడా ఆయన ఆపేశారు అనమాట. సో కాబట్టి మనకి కలియుగంలో మనం చేయగలిగినటువంటి ఒకే ఒక యజ్ఞము యొక్క సంకీర్తన యజ్ఞము. మనం చేయగలిగినటువంటి ఒకే ఒక పద్ధతి విష్ణువుని సంతృప్తిపరచడము. అంతేగాని మనం యొక్క పశువుని సంహరించడము, మిగతావన్నీ చేయడము, ఇవన్నీ కూడా మనం ఈ యొక్క ట్రాప్ లో మనం పడిపోకూడదు అనమాట. ఏం చేస్తూ ఉంటారు, కొన్ని చోట్ల కొన్ని మాంస విక్రయం చేసేటువంటి దుకాణాల్లో ఏం చేస్తూ ఉంటారు, వాళ్ళు ఒక కాళీదేవి ఫోటోలను పెట్టుకుంటూ ఉంటారు అనమాట. సో కొనుక్కునే వాళ్ళు అనుకుంటారు, సో కాళీదేవికి వీళ్ళు ప్రసాదం కింద ఆ యొక్క మాంసాన్ని ఇచ్చి ఏదో యజ్ఞం చేసేసి పెట్టేసినట్టు కాళీదేవిని చూపించి వీళ్ళు ఇస్తున్నారు కాబట్టి అది ప్రసాదం కాబట్టి మనం తీసుకోవచ్చు అని చెప్పి కొంతమంది భ్రమ పడతారు అనమాట. సో కాళీదేవి ఏంటి, ఆవిడ యొక్క శివుడి యొక్క భార్య ఆవిడ. సో ఆయన ఎవరు, పరమ వైష్ణవుడు. పరమ వైష్ణవుడు కాబట్టి ఆయన మాంసాహారం తినడు, ఆయన మత్తు పదార్థాలు ఏమి కూడా తీసుకోడు, ఆయన వైష్ణవానం యదాశంభు. సో శివుడు ఏదైతే కనుక తింటారో ఆయన యొక్క ఉచ్చిష్టాన్ని మాత్రమే ఈవిడ తీసుకుంటూ ఉంటుంది, పార్వతీదేవి కాళికాదేవి తీసుకుంటూ ఉంటుంది. ఆయన తినకపోతే కనుక ఈవిడ కూడా తినదు. మరి ఎవరు తింటారు, కాళికాదేవికి అర్పించినవన్నీ కూడాను అంటే కనుక కాళికాదేవితో పాటు ఉండేటువంటి భూత ప్రేత పిశాచాలు ఏవైతే ఉంటాయో అవి తింటాయి అన్నమాట. యొక్క మాంసాన్ని అంతా కూడా కాళికాదేవి కూడా తీసుకురావడి. సో మనం చూస్తాం కాళికాదేవి ఎప్పుడైతే గనక జడభరతుణ్ణి సంహరించడానికి ఆ యొక్క ఆటవిక జాతుల వాళ్ళ దొంగలు జడభరతుని సంహరించడానికి వస్తే ఆవిడ ఏం చేస్తుంది, కాళికాదేవి మొత్తం వచ్చేసి ఆ యొక్క విగ్రహంలోంచి బయటకు వచ్చేసి వాళ్ళందరినీ కూడా చీల్చి చెండాడేస్తుంది ఆవిడ. జడభరతుడు రెడీగా ఉంటాడు నన్ను చంపడానికి. సో కృష్ణుడు ఆయన నన్ను ఈ విధంగా చంపాలి అని అనుకుంటే నేను రెడీ అని చెప్పి ఆయన రెడీగా ఉంటూ ఉంటారు కృష్ణు గురించి తలుచుకుంటూ. బట్ కాళికాదేవి ఆ యొక్క ఘోరాన్ని ఆవిడ చూడలేకపోయింది. ఆవిడ ఈ విధంగా వైష్ణవుని వీళ్ళు సంహరిస్తున్నారు అని చెప్పి చూడలేక వాళ్ళందరూ కూడా కాళికాదేవి భక్తులైనా సరే ఆవిడ బయటకు వచ్చి ఏం చేసింది, వాళ్ళందరి యొక్క తలలు నరికేసి బంతాట ఆడేసుకుంది వాళ్ళ యొక్క తలలతోటి. సో ఆవిడతో పాటు మిగతా రాక్షసులు వాళ్ళందరూ కూడా వచ్చేసి నాశనం చేసేసారు మొత్తం కంప్లీట్ గా ఆ యొక్క బలి కార్యక్రమాన్ని అంతా కూడా అన్నమాట. సో కాబట్టి కాళికాదేవి ఎప్పుడు కూడా ఆ యొక్క మాంసాన్ని తీసుకోదు. ఎవరైతే కాళిక మాంసాన్ని తింటున్నామో అనుకునేటువంటి వాళ్ళందరూ కూడా భ్రమలో ఉన్నట్టు అన్నమాట. ఇన్ఫాక్ట్ చెప్పాలి అంటే కనుక ఈ భూత ప్రేత పిశాచాలు తిన్నటువంటి ఆహారాన్ని వాళ్ళు తింటూ ఉన్నట్టు అన్నమాట. ఆ తర్వాత ఇంకేం చెప్తున్నారు, ఇంకా నువ్వు వేణువు యొక్క కుమారుడివి. ఏమైంది, వేణు యొక్క కుమారుడు వేణుడు ఎప్పుడైతే గనక మొత్తం అరాచకాన్ని అంతా కూడా చేశాడో ఆ యొక్క అరాచకాన్ని నుంచి ఇక ప్రపంచం నుంచి రక్షించడానికి నువ్వేం చేసావు, విష్ణువు యొక్క అవతారం కింద నువ్వు వచ్చినావు. సో కాబట్టి ధర్మ పరిరక్షణ కోసమే నువ్వు ఆవిర్భవించావు. కాబట్టి నువ్వు ఈ యజ్ఞాన్ని చేస్తే కనుక ఏమవుతుంది, ఇప్పుడు ధర్మ పరిరక్షణ కాదు కదా, ధర్మం ఇంకా నువ్వు అపవిత్రం చేయిస్తావు అని చెప్పేసి ఇండైరెక్ట్ గా ఆయన చెప్తూ ఉన్నారు అన్నమాట. సో ఆ విధంగా చెప్తూ ఉన్నారు. ఏమవుతుందంటే కనుక మనకి ఇలాగా చాలా అపసాంప్రదాయాలు ఉన్నాయి, మనం తెలుసుకోవాలన్నమాట. సో ఏమవుతుందంటే కనుక మనకి రూప్ కవిరాజ్ అని చెప్పేసి ఒక ఆయన ఉన్నారనమాట. ఆయన 17వ శతాబ్దంలో ఉన్నారు. ఆయన గౌడీయ వైష్ణవ సాంప్రదాయంలోనే ఆయన ఉన్నారనమాట ఆయన. సో ఆయన ఏంటంటే కనుక ఒక అపసాంప్రదాయాన్ని పెట్టాడు ఆయన, అతివాది అన్నమాట. అతివాది సాంప్రదాయాన్ని పెట్టారనమాట ఆయన. సో ఆయన అస్సాంలో ఆయన పుట్టడం జరిగిందనమాట. సూర్మా వ్యాలీలో ఆయన పుట్టారనమాట. సో ఆయన ఇక భాగవతం అంతా కూడా ఆయన గొప్ప వైష్ణవుడు అయినటువంటి
ముకుంద దాస్ గారి దగ్గర నుంచి నేర్చుకున్నారు మొత్తం భాగవతం అంతా కూడా. సో ఆయన ఏంటంటే కనుక కొన్నాళ్ళకి గురువు గారి దగ్గర కృష్ణ చైతన్య చరణ్ చక్రవర్తి దగ్గర ఆయన ఇనిషియేషన్ తీసుకున్నారు. భాగవతం అంతా కూడా బాగా నేర్చుకున్నారు. ఆయన నేర్చుకుని అందరికీ కూడా భాగవతం ప్రసంగాలు ఇవన్నీ కూడా చెప్పడంలో చాలా ఎక్స్పర్ట్ అయిపోయారు. ఆయన భాగవత ప్రవచనం చెప్పడంలో. ఒకసారి ఏమవుతుందంటే కనుక ఆయన రాధాకుండ దగ్గర ఆయన భాగవత ప్రవచనం చెప్తూ ఉన్నారు. చెప్తూ ఉంటే కనుక అక్కడ అందరూ వచ్చారు, అందరూ కూడా వింటున్నారు, వైష్ణవులు అందరూ కూడా వింటున్నారు. సో నా యొక్క భాగవతం వినడానికి చాలా మంది వస్తున్నారు కదా అని చెప్పి ఆయనకి మెల్లగా ఏమైపోయింది, గర్వం అనేటువంటిది వచ్చేసింది అనమాట. సో అక్కడ కృష్ణప్రియ ఠాకూరాణి అని చెప్పేసి ఒక ఆవిడ ఉన్నారనమాట, గొప్ప భక్తురాలు అనమాట. సో ఆవిడ ఏంటంటే కనుక ఆవిడకి అనుకోకుండానే ఆవిడ కావాలని చెప్పి చేయకపోయినా సరే అనుకోకుండానే ఎప్పుడు కూడా కృష్ణనామం వచ్చేస్తూ ఉంటుంది. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ 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 హరే హరే. మనమైతే కనుక ఏం చేయాలి, నామం చెప్పాలి అని అనుకుంటే కనుక మనం ప్రయత్నించాలి. ఆవిడ నామాన్ని ఆపాలంటే కనుక ప్రయత్నించాలన్నమాట ఆవిడ. సో ఎప్పుడైతే యొక్క భాగవత కార్యక్రమం జరుగుతూ ఉందో, క్లాస్ జరుగుతూ ఉందో, ఆ క్లాస్ లో కూడా ఏం చేస్తుంది ఆవిడ, అనుకోకుండానే అసంకల్పితంగా చాలా మెల్లిగా ఆవిడ జపం చేసుకుంటుంది అనమాట. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ 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 హరే. ఆవిడకి అది అలవాటు, అది 24 గంటలు ఆవిడ చేస్తూనే ఉంటుంది. ఆపాలంటే కనుక ఆవిడ ప్రయత్నించాలి, మనమైతే చెయ్యాలంటే ప్రయత్నించాలి. ఎప్పుడైతే కనుక ఈయన వింటారో, కవిరాజ్ గారు, రూప్ కవిరాజ్ ఆయన వింటారు అనమాట. విని ఆయనకి కోపం వచ్చేస్తుంది అనమాట. అందరి ముందు కూడా పబ్లిక్ గా ఆవిడ్ని, సో నేను ఇక్కడ భాగవతం చెప్తున్నాను, నువ్వు మళ్ళీ జపం చేస్తూ ఉంటావు ఏమిటి అని చెప్పేసి పాపం ఆవిడ్ని అవమానిస్తారనమాట. అందరి ముందు కూడా ఆయన అవమానిస్తారనమాట, పబ్లిక్ గా అనమాట. ఏమైపోయింది, వెంటనే ఆవిడ చెప్తూ ఉంటుంది, నేను కావాలని చెప్పి చేయలేదండి, నేను అనుకోకుండానే ఆ నామం అనేటువంటిది వచ్చేస్తుంది ఆ నోట్లోంచి, నేను ఆపకపోయినా సరే వచ్చేస్తుంది. సో ఆ విధంగా జరిగింది, కానీ నేను కావాలని చేయలేదండి, మిమ్మల్ని వ్యాసాసనంలో కూర్చొని మిమ్మల్ని అవమానించాలని చెప్పి నాకు ఉద్దేశం లేదు అని ఆవిడ చెప్తుంది. అయినా సరే ఆయన వినరనమాట, అవమానిస్తారనమాట. సో ఏమైపోయింది, దానికి రూప్ కవిరాజ్ గారికి వైష్ణవ అపరాధం అయిపోయింది. సో మెల్లమెల్లగా వాళ్ళ యొక్క గురువు గారు పరమపదించిన తర్వాత ఏం జరిగిందంటే కనుక ఆయన మెల్లగా చాలా ఇంకా వైష్ణవాపరాధం జరిగింది కదా, వైష్ణవాపరాధం జరిగితే కనుక హాతీమత చెప్పుకున్నాం చాలా సార్లు అని. సో ఆయన ఏం చేశాడు, మెల్లమెల్లగా యొక్క అప్ప సాంప్రదాయాన్ని ప్రవేశపెట్టడం మొదలు పెట్టాడు అనమాట. ఆయన అప్ప సాంప్రదాయం ఏంటది, ఒక అతివాది మెంటాలిటీ అన్నమాట. ఏమిటి అతివాది మెంటాలిటీ అంటే కనుక ఆయన మనము గురువులు చెప్పినటువంటి నియమ నిబంధనల్ని వేటిని కూడా పాటించాల్సిన అవసరం లేదు. వాళ్ళు అనుకుంటూ ఉంటారన్నమాట ఆర్టిఫిషియల్ గా, నేను చాలా ఉన్నతమైనటువంటి స్థాయిలోకి వెళ్ళిపోయాను, గోపీ భావంలోకి వెళ్ళిపోయాను, గోపీల యొక్క స్థాయిలోకి వెళ్ళిపోయాను. గోపికలు ఏంటి, వాళ్ళు ఏమి ఏకాదశి వ్రతాలు పాటించరు, నియమ నిబంధనలు ఏమి పాటించరు వాళ్ళు, కాబట్టి నేను కూడా పాటించక్కర్లేదు అని చెప్పేసి యొక్క అతివాద సాంప్రదాయాన్ని ఆయన ప్రవేశపెట్టడం జరిగిందనమాట. సో ఎప్పుడైతే కనుక ఒక వ్యక్తి ఇలా వచ్చారో, అమాయకులందరూ కూడా కొంతమంది ఉంటారు కదా, వాళ్ళు కూడా ఆయన పాటించడం మొదలు పెట్టారు అనమాట. కొంతమంది సహజీయాసు ఈ యొక్క ప్రాక్టీసెస్ అన్ని కూడా మొదలు పెట్టడము. సో తులసి శాలిగ్రామ వీళ్ళిద్దరిని కూడా మనం ఏమి పూజ చేయాల్సిన అవసరం లేదు. సో ఇలాంటివన్నీ కూడా అపసాంప్రదాయం మొదలు పెట్టారు. చాలా మంది ఫాలోవర్స్ వచ్చేసారు ఆయన కూడా, ఎందుకంటే ఆయన భాగవతం చాలా క్లాసెస్ అన్ని కూడా చాలా బాగా చెప్తారు ఆయన. సో కాబట్టి అతివాద సాంప్రదాయం వచ్చింది. ఎంతలాగా అయిపోయిందంటే కనుక ఈవిడ శ్రీవాసాచార్య వాళ్ళ యొక్క కుమార్తె హేమలత గోస్వామిని మాతాజీ అనమాట. ఆవిడ చాలా కోపం వచ్చి ఆవిడ నిరసిస్తుంది అనమాట. ఆయన యొక్క కంటిమాలను కూడా ఒకసారి తెంపేస్తుంది, నువ్వు అసలు వైష్ణవుడివే కాదు, నువ్వు అసలు వైష్ణవ్ కమ్యూనిటీలోనే ఉండకూడదు నువ్వు అని చెప్పి తెంపేస్తుంది అనమాట. సో కాబట్టి ఈ యొక్క రూప్ కవిరాజ్ వాళ్ళందరూ కూడా ఏంటి, ఒకటే మాల, ఒక రౌండే వేసుకుంటారు వాళ్ళు తులసి మాల మెళ్ళలో. సో ఆ తర్వాత ఏమవుతుంది, ఇలాగే అపసాంప్రదాయం అంతా కూడా చేశారు. కొన్నాళ్ళకి ఏమవుతుంది, ఆయనకి యొక్క లెపర్సీ అనేటువంటిది వచ్చేస్తుంది అనమాట, కుష్టి వ్యాధి వచ్చేస్తుంది. ఆయన యొక్క జీవిత చివరిలో చాలా కష్టపడతారనమాట. సో చాలా కష్టపడతారు, వైష్ణవుల యొక్క క్షమ అడుగుతారు, అయినా సరే ఆయనకి ఏమీ దొరకదు అనమాట. సో కాబట్టి భక్తి సిద్ధాంతాలకి విరుద్ధంగా మనం ఎప్పుడు కూడా వెళ్ళకూడదు, రసాభాస చేయకూడదు. ఆయన మొదలు పెట్టాడు, ఆయన రియలైజ్ అయ్యాడు, కానీ ఆయన ఫాలోవర్స్ మాత్రము చాలా మంది ఇంకా కంటిన్యూ చేస్తూ ఉన్నారనమాట. సో కాబట్టి ఇటువంటి అపసాంప్రదాయాలు ఏమైతే ఉన్నాయి, ఇప్పటికీ కూడా ఇంకా చాలా ఉన్నాయి అటువంటి అపసాంప్రదాయాలు. సో గురువు దగ్గరే దీక్ష తీసుకోవాల్సిన అవసరం లేదు, లివింగ్ గురువు దగ్గర అని చెప్పేసి కొంతమంది అటువంటి వాదాలన్నీ కూడా ప్రవేశపెడుతూ ఉన్నారన్నమాట. సో కాబట్టి మనం ఏం చేయాలి, శాస్త్రం తెలుసుకోవాలి. ఎప్పుడు కూడా మనం ఏం చేయాలి, గురువు సాధు శాస్త్ర
ఒకళ్ళతో ఒకళ్ళు చెప్పినవన్నీ కూడా ఏంటి కంపాటబుల్ గా ఉండాలి. ముగ్గురు కూడా చెప్పింది ఒకే విధంగా ఉండాలి. ఎక్కడైనా డీవియేషన్ వస్తుంది అంటే కనుక మిగతా రెండిట్ల ద్వారా మనము చెక్ చేసుకోవాలన్నమాట. మిగతా రెండిట్ల ద్వారా ఇప్పుడు చూస్తాం మనకి విలేజెస్ లో మనకి ఒక త్రాసులు ఉంటాయి అన్నమాట, అంటే బ్యాలెన్స్లు అన్నమాట. ధాన్యం అవన్నీ కూడా కొలవడానికి అందులో ఎన్ని ఉంటాయి? 3 ఉంటాయి. 3 లెగ్స్ ఉంటాయి దానికి. దాంట్లో పెట్టి వాళ్ళంతా కూడా కొలుస్తూ ఉంటారు. అలాగే మనకు కూడా ఏంటంటే కనుక మన డివోషనల్ లైఫ్ కూడా బ్యాలెన్స్డ్ గా ఉండాలంటే కనుక ఏం చేయాలి? గురువు, సాధువులు, శాస్త్ర. గురువు సాధువులు అంటే కనుక వైష్ణవ కమ్యూనిటీ. ఈ ముగ్గురు కూడా ఉండాలి. ఈ ముగ్గురు కూడా మనకి బ్యాలెన్స్డ్ గా ఉండాలన్నమాట. గురువునే పట్టుకుంటాం, బట్ ఏంటంటే కనుక ఈ 3 కూడా మనకి బ్యాలెన్స్డ్ గా ఉండాలి. అప్పుడే మనకి డివోషనల్ లైఫ్ అనేది చాలా చక్కగా ముందుకు వెళ్తుంది. అపసాంప్రదాయాలు, అపసిద్ధాంతాల వైపు మనం వెళ్లకుండా ఉంటాం అన్నమాట. ఏదో ఒకదాని మీద మనం ఎక్కువ ఎంఫసిస్ ఇస్తే కనుక ఏమవుతుంది? ఆ త్రాస్ నిలబడుతుందా? ఆ 3 లెగ్స్ ఉంటాయి దానికి, ఆ యొక్క బ్యాలెన్స్ చేయడానికి, ఆ యొక్క కాటాకి అన్నమాట. ఒక లెగ్ మనం ఎక్కువ ఎంఫసిస్ ఇచ్చి బాగా దగ్గరికి కానీ దూరం కానీ చేస్తాం అనుకోండి, ఏమవుతుంది? అది నిలబడదు, త్రాసు పడిపోతుంది. ఆ 3 కూడా సమానంగా డిస్టెన్సెస్ లో ఉండాలి. అప్పుడే మనకి ఆ కాటా నిలబడుతుంది. అది అదేవిధంగా మనం కూడా ఏంటి? గురువు, సాధువు, శాస్త్ర, ఈ 3 కూడా మనకి సమానంగా ఉండాలన్నమాట. ఇంకా ఏం చెప్తున్నారు చూద్దాం పృథు మహారాజ్కి. సో లక్ష్మీజీ మాతాజీ మీరు 38వ శ్లోకం చదవండి. సో 39వ శ్లోకం సుబ్రహ్మణ్య ప్రభుజీ చదవండి. 40వ శ్లోకం లక్ష్మీ నాగేశ్వరి మాతాజీ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలండి. ప్రజాపతి, విష్ణు అవతారమైన నీవు నీ అవతార ప్రయోజనమును విచారింపుము. ఇంద్రునిచే సృష్టించబడిన అధర్మము అనేకముగు ఉపధర్మముల పుట్టుకకు కారణమైనది కనుక దయచేసి ఈ మాయాధర్మములను వెంటనే నశింపజేయము. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. మైత్రేయుడు పలికెను, పరమ గురువకు బ్రహ్మ ఆ విధముగా పృథువునకు ఉపదేశించగా అతడు యజ్ఞమును చేయు కోరికను విడచి అనురాగపూర్వకముగా ఇంద్రునితో సంధి నెరిపేను. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభు. అటు పిమ్మట మృదువు అవృత స్నానమును ఆచరించి తన మహత్కర్మలచే మిగుల ప్రసన్నులైన దేవతల నుండి వరములను ఆశీర్వాదములను బడసెను. హరే కృష్ణ. ఏం చెప్తున్నారు? బ్రహ్మదేవుడు ఇంకా చెప్తున్నారు అన్నమాట. ఏం చెప్తున్నారు ఆయన? సో మీ యొక్క అవతార ప్రయోజనం ఏమిటో మీరు ఆలోచించండి. మీ యొక్క అవతార ప్రయోజనం ఏమిటి? ధర్మాన్ని స్థాపించడము, పాలన అంతా కూడా చక్కగా చేయటం, అది మీ యొక్క అవతార ప్రయోజనము. సో ఇప్పుడు అన్ని కూడా ఏమిటి? ఇంద్రుడు ఈ విధంగా చేయడం మూలంగా చాలా అపధర్మాలు అన్ని కూడా వచ్చేసినాయి, ఉపధర్మాలు అవన్నీ కూడా వచ్చేసినాయి, అధర్మాలన్నీ కూడా వచ్చేసినాయి. సో కాబట్టి రాజుగా మీ యొక్క బాధ్యత ఏమిటి? వాటిలన్నిటిని కూడా నాశనం చేయాలి. సో డ్యామేజ్ ఏదైతే ఉందో ఆల్రెడీ జరిగిపోయింది. ఇంద్రుడు వాటిలన్నిటిని కూడా తీసుకుని వచ్చేసాడు ఆయన. సో కాబట్టి వెంటనే వాటిలన్నిటిని కూడా నాశనం చేయండి. ఫర్దర్ గా అవన్నీ కూడా ప్రబలం అయిపోకుండా, ప్రజలకు ఇబ్బంది కలగకుండా, ప్రజలు చెడ్డదారి పట్టకుండా ఉండడానికి మనం ఏం చేయాలి? వాటిలన్నిటిని కూడా నాశనం చేయండి అని చెప్పేసి పృథు మహారాజు చెప్తున్నారు. యజ్ఞాన్ని ఆపేయమని చెప్తున్నారు. సో ఇప్పటిదాకా ఏదైతే కనుక యొక్క అపసిద్ధాంతాలు, ధర్మాలు ఏవైతే వచ్చినాయో వాటిలన్నిటిని కూడా నాశనం చేయమని చెప్పేసి చెప్తున్నారు అన్నమాట. సో అప్పుడు ఎప్పుడైతే గనక ఈ విధంగా బ్రహ్మదేవుడు చెప్పారో వెంటనే పృథు మహారాజు ఏం పెద్ద ఆలోచించలేదు, ఇంకా ఆయనతో ఏమి ఆర్గ్యూ చేయలేదు. బ్రహ్మగారు నేను చేస్తుంది తప్పే కదా, వీడు ఇలా ఆపకూడదు కదా, నా యొక్క యజ్ఞాన్ని ఎందుకు వచ్చి ఆపుతున్నాడు, ఏం డిస్కషన్ ఏం పెట్టలేదు ఆయన. నో చర్చ, నో ఫర్దర్ నథింగ్. పెద్దవాళ్ళు అథారిటీ చెప్పారు, అంతే, చెయ్యాలంతే. అది కదా, అలా చేయొచ్చు కదా, ఇలా చేయొచ్చు కదా, వాడికే చెప్పొచ్చు కదా, ఇంద్రుడికే ఆపమని చెప్పొచ్చు కదా, నేనెందుకు ఆపాలి, నాకు 100 అవనివ్వండి అని చెప్పి ఏం డిస్కషన్ ఏం పెట్టలేదు పృథు మహారాజ్. సో వెంటనే ఏం చేశారు? ఆ యొక్క యజ్ఞం చేయాలి అనేటువంటి కోరికను వదిలిపెట్టేసి, సో యజ్ఞం ఎప్పుడైతే కనుక పూర్తవుతుందో ఆ యొక్క స్నానాన్ని అవభృత స్నానం అంటారు. ఆ స్నానం చేస్తారనమాట ఆయన. సో అవభృత స్నానాన్ని చేసి, మరి యజ్ఞం చేసినటువంటి వాళ్ళు బ్రాహ్మణులు, దేవతలు వీళ్ళందరూ కూడా ఉన్నారు కదా. యజ్ఞం అయితే ఆగిపోయింది, బట్ వాళ్ళందరికీ కూడా ఏం చేయాలి? రకరకాలైనటువంటివి అన్ని కూడా వాళ్ళందరికీ కూడా ఇవ్వాలన్నమాట. బ్రాహ్మణులకి అందరినీ కూడా దక్షిణలు, సంభావనలు అవన్నీ కూడా వాళ్ళందరికీ కూడా ఇవ్వాలి. ఎందుకంటే పాపం వాళ్ళందరూ కూడా కష్టపడి చేశారు కదా. యజ్ఞం అయిందా లేదా అనేటువంటిది వేరే విషయం. ఆయనే ఆపేశారు, అందులోని యజ్ఞం ఆయనే ఆపేశారు కాబట్టి, ఆయన యొక్క చాయిస్ కాబట్టి. సో ఎవరైతే బ్రాహ్మణులు అందరూ ఉన్నారో, దేవతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఏమేమైతే కనుక హవిస్సులు, సంభావనలు, దానాలు ఏవైతే చేయాలో అవన్నిటిని కూడా ఆయన చేశారనమాట.
సో ఇవన్నీ కూడా చేయడం మూలంగా ఆయన ఏం చేశారు, మళ్ళీ ఆయన విష్ణు భగవాను ఆయన సంతోషపెట్టారనమాట. సో చాలా రకరకాలైనటువంటి దక్షిణలు అవన్నీ కూడా ఇచ్చారు. వాళ్ళందరూ కూడా సంతోషంతో పృథు మహారాజ్కి వాళ్ళందరూ కూడా ఏం చేశారు, వాళ్ళ యొక్క దీవెనలన్నీ కూడా ఇచ్చారనమాట. ఇంకా వాళ్ళు ఏం చెప్తున్నారు, బ్రాహ్మణులు అందరూ కూడా చెప్పారనమాట. ఎందుకంటే బ్రాహ్మణులకు తెలిసిపోతుంది కదా, వాళ్ళు రిజల్ట్ చెప్తారనమాట చివరిలో. యజ్ఞం సరిగ్గా జరిగిందా జరగలేదా, యజ్ఞం పరిసమాప్తి అయిందా లేదా బాగా, సో ఎవరైనా వచ్చి హవిస్సులు తీసుకోలేదా, ఏదైనా అపరాధం జరిగిందా, వాళ్ళందరికీ కూడా తెలిసిపోతుంది అందరికి. అప్పుడు ఉండేటువంటి బ్రాహ్మణులు అంత గొప్పగా ఉండేవాళ్ళు ఋత్వికులు అనమాట వాళ్ళందరూ కూడా. సో వాళ్ళందరూ కూడా చెప్తున్నారు యజ్ఞం యొక్క రిజల్ట్ ఏం జరిగింది, మీరు యజ్ఞం ఆపేసిన ఏం జరిగింది అని చెప్తున్నారు. అంటే కనుక సో ఓ మహాబాహో, ఈ యొక్క ఆహ్వానం మీద మొత్తం అన్ని రకాలైనటువంటి జీవులందరూ కూడా యజ్ఞంలో పాల్గొన్నారు. పితృలోకం నుంచి, స్వర్గలోకాల నుంచి, ఋషులు, సామాన్య జనులు అందరూ కూడా వచ్చి పాల్గొన్నారు ఈ యొక్క యజ్ఞంలో. కానీ మీ యొక్క ప్రవర్తన వలన, వ్యవహారం వలన, మీరు ఇచ్చినటువంటి దానాల వలన ఎవరైతే కనుక యజ్ఞానికి వచ్చారో వాళ్ళందరూ కూడా ఎంతో ప్రసన్నమయ్యారు, ఎంతో సంతోషించారు. సో సీక్రెట్ ఏమిటి, ఎవరినైనా సంతోష పెట్టాలి అంటే కనుక మనము విష్ణువుని సంతోష పెట్టాలి. సో విష్ణువు సంతోష పెడితే కనుక మిగతా వాళ్ళందరూ కూడా సంతోషపడిపోతారు అనమాట. ఇక్కడ ఏంటంటే కనుక ఆయన ఇక్కడ ఎప్పుడైతే కనుక బ్రహ్మగారు వచ్చి పృథు మహారాజ్కి ఆపేయి నువ్వు ఈ యొక్క యజ్ఞాన్ని అని చెప్తే కనుక ఆయన వెంటనే ఆపేశారు. కాబట్టి విష్ణువు కూడా చాలా సంతోషం అయిపోయింది. ఈయన దానాలు ఇవన్నీ ఇవ్వడం అనేటువంటి తర్వాత విషయం అన్ని కూడా. ఎప్పుడైతే కనుక ఆయన విష్ణు ఆపేయమని చెప్పారు కాబట్టి, బ్రహ్మగారు ఆపేశారు కాబట్టి విష్ణు వాజ్ వెరీ సాటిస్ఫైడ్. సో మిగతావన్నీ దానాలు ధర్మాలు ఇవన్నీ కూడా చేశారు. ఆయన సాటిస్ఫై అయిపోతే కనుక ఏమిటి, ఎవ్రీబడి ఈజ్ సాటిస్ఫైడ్. ఆ రిజల్ట్ ఇక్కడ బ్రాహ్మణులు అందరూ కూడా చెప్పారనమాట. సో తర్వాత వచ్చే అధ్యాయంలో చూస్తాం అనమాట, విష్ణువు ఎంతగానో ఆయన సాటిస్ఫై అయిపోతారనమాట. మామూలుగా అయితే కనుక ఎవరికైనా దర్శనం ఇచ్చారనుకోండి, సో మీకు ఇలా జరుగుతుంది, ఈ వరం ఇస్తాను, అది చేస్తాను అని చెప్పేసి ఆయన వెంటనే వెళ్ళిపోతారు, అక్కడి నుంచి ఉండరు, ఎక్కువసేపు ఉండరు ఆయన. కానీ పృథు మహారాజు మీద ఎంతటి కరుణ కలిగిందంటే, ఎంత ఇష్టం కలిగిందంటే, ఆయన ఆ యొక్క యజ్ఞం అయిన తర్వాత కూడా, ఆయనకి దీవెనలు ఇచ్చిన తర్వాత కూడా చాలాసేపు అక్కడే ఉండిపోతారనమాట. సో బ్రహ్మాండంగా ఉంటుంది. అది మనం వచ్చేటువంటి అధ్యాయంలో మనం వాటి గురించి చర్చించుకుందాం. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, చాలా బాగుందండి. ధన్యవాదాలండి. ప్రణామాలు. హరే కృష్ణ ప్రభు. ప్రభుజీ ప్రణామాలు. 41-42 చదవలే ప్రభుజీ, లాస్ట్ ఎండింగ్. అవును ప్రభుజీ చెప్పేశారండి, దాని ప్రభుజీ చెప్పేశారు. ప్రభు చెప్పినాడు. హరే కృష్ణ ప్రభు. పృథు మహారాజు వాటికి 100 యజ్ఞాలు చేసిండే దాని ఫలితం కింద వాళ్ళు నిలిపేసిండే దానికి ఇంకా ఫలితం వచ్చింది అని చెప్తా ఉన్నారు కదా ప్రభుకి. హరే కృష్ణ ప్రభు. దండప్రణాం. హరే కృష్ణ ప్రభు. శివుడు అది తినకూడదన్నారు, మాంసం చేయనన్నారు. మరి గంజాయి తాగుతారని అంటారండి మరి చాలా మంది. ఆయన తాగరండి, ఆయన పేరు చెప్పి వీళ్ళందరూ తాగుతూ ఉంటారు. అంతేనా? ఆయన పేరు చెప్పి వీళ్ళందరూ తాగుతూ ఉంటారు అంతే. అదే శివుడు తాగుతలేదు, మేము తాగుతుందని తాగుతారు. వీళ్ళందరూ కూడా తాగుతూ ఉంటారు. ఆయన పేరు చెప్పి వీళ్ళందరూ తాగుతూ ఉంటారు. అంతేగాని ఆయన తాగరు. ఆయన పరమ వైష్ణవుడు అండి. ఆయన వైష్ణవానాం యథా శంభో. నెంబర్ 1 వైష్ణవ ఎవరు అంటే కనుక శివుడు అనమాట. వైష్ణవులు అలాంటివి ఏమీ చేయరు. ఆయన ఎంత వైరాగ్యం అంటే కనుక శివుడికి ఆయనకి సొంత ఇల్లే లేదు. ఆయనకి చెట్టు కింద ఉంటాడు. ఆయన బట్టలు కూడా కట్టుకోడు ఆయన సరిగ్గా, ఇంక చర్మాన్ని పెట్టుకుంటాడు. అటువంటి ఆయన ఇటువంటి పనులు చేస్తాడంటే కనుక మనం ఎలా అంగీకరించాలి? ఆయన దగ్గర లేనిది ఏది చెప్పండి? మాయాదేవి ఆయన యొక్క భార్య, ఏం కావాలన్నా సరే వెంటనే ఆవిడ రెడీ చేసి ఇచ్చేస్తుంది. ఎప్పుడు ఆయన యొక్క సేవలో ఉంటుంది. ఆయనకి లేనిది ఏముంటుంది చెప్పండి? అయినా సరే ఆయనకి అవన్నీ అక్కర్లేదు. ఎప్పుడు కూడా ఆయన యొక్క ధ్యానం అంతా ఎవరి మీద ఉంటుంది? సంకర్షణుడి మీదే ఆయన యొక్క ధ్యానం అంతా ఉంటుంది అన్నమాట. మీ క్లాసులు వినటం వల్ల ఏది నిజమో ఏది అబద్ధం తెలిసినాయి ప్రభు. అది నాదేం లేదండి, అంత శ్రీల ప్రభుపాదుల వారి యొక్క దయ. నేను చెప్పాను కదా ఆల్రెడీ, ఆయనకి భాష్యాలు చదవడం మూలంగా, ఆయనకి పుస్తకాలు చదవడం మూలంగా తెలుస్తుంది అనమాట మనకి. గురువులు, పరమ గురువులు శ్రీల ప్రభుపాదికి జై. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. పాపది బర్త్డే ప్రభుజీ.
భక్తిలోకి ముందుకు రావాలి. ప్రభుజీ దక్ష ప్రతాపది చేసిన యజ్ఞమే టాప్ 1 యజ్ఞము, కాస్ట్లీయెస్ట్ యజ్ఞము టిల్ నౌ ఇప్పటి వరకు ఎవరు చేయలేదు అంటారు కదా ప్రభుజీ, విన్నారా ప్రభుజీ? సో చాలా మంది యజ్ఞాలు చేశారు, బట్ నాకు దీని గురించి ఎక్కడ మరి భాగవతంలో అలాగా కాస్ట్లీ అని ఏమి, అంటే చాలా గ్రాండ్ గా అయితే జరిగింది అది. అందులో నో డౌట్, అది చాలా గ్రాండెస్ట్ అన్నమాట అది. బట్ నాకు అది ఐడియా లేదు మాతాజీ, అది కాస్ట్లీనా ఏంటి అని చెప్పేసి. అంటే చాలా హార్స్ అదే అశ్వము వేస్తారు కదా ప్రభుజీ యజ్ఞంలో, గుర్రాలు. చా ఒకటే ఉంటుంది అశ్వమేధ యజ్ఞం అంటే, ఒకటే ఒకటి ఉంటుంది యజ్ఞం. ఎన్నో గుర్రాలని వేయరు, ఒకే ఒక గుర్రాన్ని వేస్తారు అశ్వమేధ యజ్ఞంలో. ఆయన చాలా వేసినట్ట ప్రభుజీ, వెయ్యో ఎంతనో ఏమో పెద్ద ఒకటే నంబరే ఒకటే ఉంటుంది. ఉంటుంది మాతాజీ. ఆయన ఎన్నో యజ్ఞాలు చేశాడు, ఆయన ఎన్నో జంతువుల్ని, ఒక యజ్ఞం కాదు రకరకాల యజ్ఞాల్లో చాలా చేసి ఉండొచ్చు ఆయన. సో బట్ ఒక దాంట్లో ఒక యజ్ఞంలో ఒకటే గుర్రం ఉంటుంది మాతాజీ. సో అంత అంత కష్టం ఉంటే కనుక ఏముంది, ఇంద్రుడు ఒక గుర్రాన్ని పట్టుకెళ్ళిపోయినా మిగతా గుర్రాలతో చేసుకోవచ్చు కదా. సో మరి సగరుడు కుమారులు కూడా, ఇంద్రుడు మళ్ళీ అక్కడ కూడా ఎత్తుకుని వెళ్ళిపోతాడు సగర మహారాజు అశ్వమేధ యజ్ఞం చేస్తూ ఉంటే కనుక. మరి అప్పుడు కూడా గుర్రాన్ని తీసుకురావడానికి మరి 60,000 మంది ఆయన కుమారులందరూ కూడా పరిగెత్తుకుని వెళ్ళి, సో అంత కష్టపడాల్సిన అవసరం ఏముంది అన్ని గుర్రాలు పెట్టుకుంటే కనుక, ఒకటే గుర్రం. మరి రామచంద్ర ప్రభు కూడా, ఆయన కూడా మరి అశ్వమేధ యజ్ఞం చేసినప్పుడు లవకుశులు కూడా మళ్ళీ ఆ గుర్రాన్ని పట్టేసుకుంటారు. సో ఒకటే గుర్రం, అక్కడ అన్ని గుర్రాలు ఉండవు. అయితే కాళికాదేవికి ఇంతవరకు బలి ఇచ్చినప్పుడు ఎందుకు ఇస్తున్నారా అని డౌట్ ఉండేది ప్రభుజీ. ఈ భాగవతం విన్నాక పోయిన వారం ఈ వారం కూడా కాళికాదేవి తను ప్రసాదం తీసుకోదని, ఈ మాంసం అది ఆమె యొక్క ప్రమద గణాలకు ఇస్తుందని తెలిసింది. అయితే ఇప్పుడు వీళ్ళు తినేవాళ్ళు కూడా ఆ ప్రమద గణాలలో జాతి వాళ్ళే ఉన్నారు ప్రభుజీ. వాళ్ళు బాగా ఎక్కువ అటాచ్ అయిపోతే కనుక అలాగే వెళ్తారు. అదే మనకి భగవద్గీతలో చెప్పారు కదా, ఏ దేవి దేవతలను కనుక పూజిస్తే కనుక ఆ లోకాలకు వెళ్తారు అని చెప్పారు కదా. బాగా మీరు అటాచ్ అయిపోతే కనుక అక్కడికి వెళ్ళి మీరు జాయిన్ అవుతారు ప్రమద గణాల్లో. అదే హరే కృష్ణ ప్రభుజీ. భాగవతం మూలకంగానే తెలిసింది ప్రభుజీ, అమ్మవారు ఎందుకు బలి కోరుతుంది అని చాలా బాధపడేవాళ్ళం ఇంతకు ముందు. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాద ప్రణామం ప్రభుజీ. ప్రభుజీ ఒక్కసారి అనుకరించడం, అనుసరించడం ఎగ్జాంపుల్. ప్రభుజీ కృష్ణ ప్రభుజీ బర్త్డే ప్రభుజీ. అలాగే మాతాజీ, చెప్తాను. హరే కృష్ణ. హరే కృష్ణ. సో అనుసరించడము అని అంటే కనుక, అనుకరించడము అని అంటే కనుక, సో మనకి అనుకరించడము అంటే కనుక వాళ్ళు ఎలా చేశారో అలాగే నేను చేస్తాను. అనుకరించడము అని అంటే కనుక వాళ్ళు ఏదైతే కనుక చెప్పారో అది చేయటం. సో వాళ్ళు చేసిన విధంగా మనం గొప్పగా చెయ్యాలి అని చెప్పి ప్రయత్నించకూడదు. కానీ అందులో ఉన్నటువంటి సూత్రం ఏదైతే ఉందో దాన్ని మనం పాటించాలన్నమాట. వాళ్ళు చెప్పిన దాన్ని పాటించడం, చెప్పిన దాన్ని పాటించడము, అనుసరించడము. సో వాళ్ళు చేసినట్టే నేను చేస్తాను, అలాగే చేస్తాను అనేది అనుకరించడం అన్నమాట. హరే కృష్ణ. సో మాతాజీ, ఎవరు మాతాజీ మీ యొక్క బర్త్డే ఉందన్నారు, మీ అమ్మాయిది ఎవరు? హరే కృష్ణ. పాప బాబు చిన్మయ లక్ష్మి ధీరజ్. చిన్మయ లక్ష్మి ధీరజ్ వాళ్ళిద్దరి యొక్క ఈ రోజు